నవగ్రహాలు అంటారు. ఈ నవగ్రహాలు కాకుండా ఇంకేమైనా గ్రహాలు ఉన్నాయంటారా? నవగ్రహాలు అనేవి అందరికీ తెలిసినటువంటివే. ఇంకా అదనంగా మేము తంత్ర జ్యోతిష్యంలో మాంది అనే గ్రహాన్ని తీసుకుంటున్నాం. హ్మ్. మాంది అంటే ఇది ప్రేత గ్రహం. ఓకే. ఇది ఒక ఆత్మ, శరీరం ఉండదు. ఈ నవగ్రహాల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. హ్మ్. ఈ గ్రహానికి చాలా ఘనమైన చరిత్ర ఉంది. ఈ గ్రహము ఎక్కడ ఉంటుందో తన ఉన్న స్థానాన్ని, తన తరువాత స్థానాన్ని, తన వెనుకున్న స్థానాన్ని 3 స్థానాలు డ్యామేజ్ అయిపోతాయి. హ్మ్. ఉదాహరణకు లగ్నంలో ఉంది మంది, హ్మ్. కన్ఫ్యూజన్స్ ఎక్కువ. ప్రేతగ్రహం లగ్నంలో ఉంది కదా, అవును. కన్ఫ్యూజన్స్ ఎక్కువ, వశీకారం ఉండదు. హ్మ్. రెండవ స్థానాన్ని సూచిస్తూ ప్రభావితం చేస్తుందని చెప్పాను కదా. రెండవ స్థానం అంటే ఏం చెప్పాను ఇంతకుముందు వీడిలో నేను? కుటుంబ స్థానము అంటే భార్య పిల్లలు. రెండవ స్థానం అంటే కుటుంబము, బ్యాంక్ పాస్బుక్, తినే తిండి, మాట్లాడే మాట, ప్రతిరోజు వచ్చే ఆదాయము, ఇదంతా రెండవ స్థానమే. వీటన్నింటిలో రిజల్ట్ ఉండదు. ఇంకా వ్యయస్థానము అంటే లగ్నానికి వెనుకున్న స్థానం వ్యయము అంటారు, 12వ స్థానం అంటారు. ఓకే. ఆ స్థానము అంటే ఏంటి? పడుకుని నిద్రించేటువంటి పడక గది, సాప, దిండు, బెడ్డు, మంచము, హ్మ్. దూర ప్రయాణాలు, ప్రాంత విద్యలు, ప్రయాణాలు, బంధుత్వాలు, ఉద్యోగాలు, కన్ఫ్యూజన్. ఫారెన్ పోవాలనుకుంటూ ఉంటారు. హ్మ్. 12వ స్థానం మాంది గ్రహం, ప్రేతగ్రహం శాసిస్తూ ఉంటుంది. హ్మ్. అవేవి రావు, వీసాలు, పాస్పోర్ట్లు ఏమి రావు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ట్రై చేస్తూనే ఉంటారు. ఇవన్నీ ఉంటే కూడా ఫారెన్లో అక్కడ ఉన్న కంపెనీలు యాక్సెప్ట్ చేయవు. హ్మ్. దూర ప్రాంతంలో వివాహం చేసుకుంటే దూరపు సంబంధాలు అంటే రావు. ఇట్లా అంటే తన ఉన్న స్థానం నుంచి 3 స్థానాలు డ్యామేజ్ చేస్తుంది. ఈ గ్రహము శనేశ్వరుడు కుమారుడు, శనిగ్రహం యొక్క కొడుకు అని చెప్తారు. ఓకే. అంటే ఈ ప్రేత గ్రహము సప్తమ స్థానంలో ఉంటే భార్య స్థానం కదా, హ్మ్. లేదా స్త్రీలకైతే భర్త స్థానం కదా. అవునండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వివాహం అవుతుంది, హ్మ్. ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, హ్మ్. కానీ ఇతనికి గొడవలు వస్తుంటాయి. ఆమెకు 7వ ఇంట్లో ప్రేతగ్రహం ఉంటుంది. ఆమెను చూస్తే ఇతనికి ఎందుకో వశీకారం కలగదు, ప్రేమాభిమానాలు రావు. హ్మ్. నీకేమో అంత చక్కగా ఉంది అమ్మాయి, అమ్మాయితో గొడవ పడతావు, చీటీ మాటికి అంటారు. హ్మ్. ప్రేతగ్రహం ఉంటే అలాగే ఉంటుంది. ఓకే. అదే అబ్బాయి యొక్క జాతకంలో, అమ్మాయి యొక్క జాతకంలో 7వ స్థానంలో ప్రేతగ్రహం ఉంటే, మాంది గ్రహం ఉంటే, హ్మ్. మంచి అందమైన భర్త లభిస్తే కూడా ఆమెకు అతను చూస్తే ఒక ప్రేమాభిమానాలు కలగవు, భర్తతో అనురాగంగా ఉండలేకపోతుంది. హ్మ్. వీళ్ళు నీకేమైనా గర్వమా, అహమా, పైత్యమా అంటారు. హ్మ్. కానీ ఇక్కడ ప్రేతగ్రహం శాసిస్తూ ఉంటుంది. ఆ ప్రేతగ్రహము 6వ ఇల్లు, 7వ ఇల్లు, 8వ ఇల్లు హ్మ్. మూడింటిపైన ప్రభావితం. అంటే 3 స్థానాలు డ్యామేజ్ చేస్తుంది కదా. అవును. 6వ ఇల్లు అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, శత్రురోగ రుణాలు. 7వ ఇల్లు అంటే భార్య లేదా భర్త, హ్మ్. సమాజము, ఒక ఫంక్షను, ఒక స్టేజు, ఒక కళ్యాణ మండపం, అంతా 7వ స్థానమే. ఒక హ్మ్. వ్యాపారం చేస్తే వినియోగదారులు, కస్టమర్స్ కూడా 7వ స్థానమే. హ్మ్. ఈ ప్రేతగ్రహం 7వ ఇంట్లో ఉండే వ్యాపారం చేస్తే కస్టమర్స్ పెద్దగా రారు. వీళ్ళు తక్కువ రేట్లో ఆఫర్లు పెడితే కూడా రారు. ఓకే. ఆడ ప్రేతగ్రహం ఉంటుంది, హ్మ్. నష్టపోతారు, పెట్టుబడులంతా వృధా అవుతాయి. 8వ స్థానం అంటే ఆయుష్ స్థానము. 8వ స్థానం అంటే బాత్రూమ్, 8వ స్థానం అంటే హాస్పిటల్, 8వ స్థానం అంటే అంబులెన్స్, 8వ స్థానం అంటే ఐసీయూ, 8వ స్థానం హ్మ్. అంటే మార్చురీ. హ్మ్. దుస్సంఘటనలు జరుగుతాయి, హ్మ్. ఆకస్మిక ప్రమాదాలు, నష్టాలు, కష్టాలు జరుగుతుంటాయి. ప్రేతగ్రహం చూస్తుంటాయి. అంతా నవగ్రహాలు చూసుకుంటూ ఉంటారు. హ్మ్. ఈ ప్రేతగ్రహం ఎక్కడ ఉంటే ఆడ 3 స్థానాలు డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు గురువు మాంది అనే గ్రహంతో కలిసి ఉంటాడు అనుకుందాం. హ్మ్. ధనపరమైన కన్ఫ్యూజన్, గురువు ధనకారకుడు కాబట్టి. హ్మ్. సంతానపరమైన కన్ఫ్యూజన్స్, జ్ఞానపరమైన కన్ఫ్యూజన్స్, హ్మ్. ఎక్కడో ఏదో అర్థం కాలేదు. కానీ జాతకం చూపిస్తే మీకు గురువు అద్భుతంగా ఉన్నాడంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, నువ్వు గురుగ్రహానికి 16,000 జపం చెయ్యి, శనగలు దానం చెయ్యి అంటుంటారు. హ్మ్. ప్రేతగ్రహానికి పరిహారం చెప్పరు. హ్మ్. మరి ఈ గ్రహాన్ని చాలా 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 ముఖ్యంగా తీసుకోవాలి. నేను నిన్న ఏఐ టెక్నాలజీ అని అంటారు కదా, హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. హ్మ్. దాంట్లో మెటా ఏఐ అని మనకు వాట్సాప్లో వస్తుంది. అవును. మాంది గ్రహం గురించి వివరణ అడిగా, నేను ఒక క్వశ్చన్ వేశాను, హ్మ్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చింది. దాంట్లో ఏమొచ్చిందంటే ఈ గ్రహం చాలా మెలిఫిక్ ప్లానెట్, 6 స్థానాలు డ్యామేజ్ చేస్తూనే వచ్చింది ఏఐ టెక్నాలజీలో. హ్మ్. ఎవరన్నా కొట్టుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో వేసి, మాంది వాట్ ఈజ్ మాంది అని కొట్టుకుంటే 6 స్థానాలు డ్యామేజ్ చేస్తూనే ఏఐ టెక్నాలజీ చెప్పింది. నేను 3 స్థానాలు చెప్పాను ఇంతసేపు. జాతకంలో అనేది 12,
ఉమ్, ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట ఈ మాంది గ్రహం ఉంటుంది. ఉమ్, 6 స్థానాలు డ్యామేజ్ చేస్తే ఇంకేముంది? ఇక్కడ వచ్చి నవగ్రహాల కన్నా ఎక్కువ ప్రభావితం చేస్తుందా? అవునండి. ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందా? ఉమ్, మరి ఇది ప్రేత గ్రహము అన్నాను. ఉదాహరణకు కుజుడితో కలిస్తే వాళ్ళ ఎవరికైతే జాతకం ఉంటే వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కుజుడు సోదర సోదరి కారకుడు ఉమ్, ఎవరైనా కావచ్చు. అంటే అమ్మకు అక్క పిల్లలు కావచ్చు, అమ్మకు చెల్లెలు పిల్లలు కావచ్చు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఉమ్, నాన్నకు అన్న పిల్లలు కావచ్చు, నాన్నకు తమ్ముడు పిల్లలు కావచ్చు, వీళ్ళు కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఉమ్, ఇక్కడ కుజుడు సోదర సోదరి కారకుడు. ఇలా ఎవరైనా సూసైడ్ కానీ యాక్సిడెంట్ చేసుకుని చనిపోయింటారు. ఓకే. యాక్సిడెంట్లో చనిపోయింటారు, ఉమ్, సూసైడ్ అని suicide చేసుకుంటారు. చేసుకుంటారు. ఓకే. ఇది ప్రేతగ్రహము. ఉమ్, మీకు ఇలాంటి అవును గురుగారు మా పిన్నమ్మ మా అమ్మకి చెల్లెలు కొడుకు ఇలా చనిపోయాడు, ఉమ్, లేదంటే ఏదైనా కరోనా క్యాన్సర్ లాంటివి హార్ట్ అటాక్ లాంటివి వచ్చేస్తాయి. దుస్సంఘటనలన్నీ ఇచ్చే గ్రహం ఇదే. గురువు గ్రహంతో కలిసి ఉంటుంది. గురువు సంతానకారకుడు. ఉమ్, పిల్లలు పుట్టి అభాషణ అవుతూ ఉంటుంది, ఉమ్, మిస్క్యారీ అవుతుంది. ఉమ్, అంటే సంతానకారకుడు కదా, అవును. ప్రేతగ్రహం ఉంది కదా. అవును. వీళ్ళకి అలా అవుతూ ఉంటే ఎంత బాధ. ఉమ్, అంటే అక్కడ ఒక మరణాన్ని సూచిస్తుంది ఏ గ్రహంతో కలిస్తే. ఇప్పుడు శుక్రుడితో మాంది కలిస్తే, శుక్రుడు అంటే ఎవరు? భార్య. భార్య. ఎంతమంది సూసైడ్ చేసుకుంటుంటారు కదా. అవును. పెళ్ళైన 6 నెలలకి అమ్మాయి సూసైడ్ చేసుకుంది, వాళ్ళు ఏం బాధలు పెట్టారంటారు. ఎన్నో వస్తుంటాయి. అంటే లేదంటే భార్య తరపున వాళ్ళు ఎవరన్నా, అంటే భార్యకు చెల్లెలు కావచ్చు, భార్యకు తమ్ముడు కావచ్చు, భార్య తరపు. ఇది ఎంత ఇంపార్టెంట్ ఈ ప్లానెట్. ఉమ్, నేను 3 స్థానాలు ప్రభావితం అవుతాయి, కేర్ఫుల్గా ఉండండి అని పరిహారం చెప్తున్నా. వాస్తవంగా అందరూ చేసుకుంటున్నారు. ఉమ్, ఈ మాంది గ్రహం గురించి నేను చెప్పినంత ఎక్కువగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఎవరు చెప్పడం లేదు. నాకు ఆరాధ్య దైవం కూడా మాందీశ్వరుడే, ఓకే. నా ఇష్ట దైవం కూడా మాందీశ్వరుడే. నేను కులదేవత ఆరాధన చేస్తాను, పితృదేవత ఆరాధన చేస్తాను, నా జాతకరీత్యా ఉన్న అన్ని దేవతలను ఆరాధిస్తాను. ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ బై మాందీశ్వరుడు. ఉమ్, మాంది గ్రహాన్ని నేను అంత అద్భుతంగా ఆరాధిస్తాను. ఓకే. కాబట్టి ఆ మాంది యొక్క గ్రహానికి చరిత్ర ఎంత ఘనంగా ఉందంటే, రావణాసురుని చంపడానికి ఉద్భవించిన గ్రహం ఇది. ఉమ్, రావణాసుడు అమృత కలసమే మింగేశాడు, కడుపులో అమృత కలసమే ఉంది, అందరూ అమృతం తాగితే ఆ పాత్రనే మింగేశాడు ఆయన కడుపులో పెట్టుకున్నాడు. ఉమ్, మరి రావణాసురుడు నవగ్రహాలను శాసిస్తూ ఉంటే, నవగ్రహాలు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు శనిగ్రహము ద్వారా ఉద్భవించినటువంటి గ్రహం ఇది. ఇంద్రజిత్తు అనేటువంటి కొడుకుని శనిగ్రహాన్ని లాభంలో ఉండగా పుట్టినవాడు లోకోద్ధరకుడు అవుతాడని జ్యోతిశాస్త్రం చెప్తుంది. ఓకే. శనిగ్రహం లాభంలో ఉన్నప్పుడు పెట్టుకోవాలి మన ముహూర్తము, మన ఇంద్రజిత్తుని పుట్టించుకోవడానికని రావణాసుడు ప్లాన్ చేస్తాడు. ఉమ్, శనేశ్వరుడు ఏం చేస్తాడు, ఇంత దౌర్జన్యంగా నువ్వు జ్యోతిశాస్త్రం శాసిస్తామని కాలు ఎత్తి వ్యయస్థానం నష్టంలో పెట్టాడు. ఆ కాలును రావణాసుడు ఖండించాడని, ఆ విరిగిన కాలు మొక్కే ఒక గ్రహమైందని, ఆ మొక్క వెళ్ళి పోయి లగ్నంలో పడిందని, రావణాసుడు కుమారుడు యొక్క లగ్నంలో మాందీసుడు ఉండడం వల్ల రావణ కుంభకర్ణ ఇంద్రజిత్తు దుర్మరణం పాలయ్యారని, ఆ ప్రేతగ్రహం యొక్క శక్తిని రాముడు బాణంలో పెట్టి రావణాసుడిపైకి వదిలారండి, పొట్ట చీల్చి చంపేశాడనేసి చరిత్ర ఉంది. ఓకే. ఆయన రామసేవకి ఉద్భవించాడు. ఈ గ్రహం ఎక్కడ ఉంటే అక్కడ 3 స్థానాలను డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఈ గ్రహం ఆర్థిక స్థానంలో ఉంటే ఆర్థిక కన్ఫ్యూజన్స్, సంతాన స్థానం సంతానం కన్ఫ్యూజన్స్, వివాహ వ్యవస్థలో వివాహంలో కన్ఫ్యూజన్స్. ప్రేత గ్రహం ఉన్నప్పుడు వశీకరణ ఎలా వస్తుంది? ఉమ్, చంద్రుడితో ఉన్నప్పుడు ఇంక వాళ్ళు ఒక విధంగా ఒక సైకోలాగా తయారైపోతారు. ఓకే. ఆ దయ్యాలు పడుతున్నాయి ఊగేలు వాళ్ళకి చాలా ఇష్టం, దయ్యం పట్టి ఊగింది, వాళ్ళు నన్ను దయ్యం పట్టింది అని ఊగడంలో ఇష్టం చూపిస్తారంటే వాళ్ళకు చంద్రుడితో మాంది కలిసి ఉంటాడు. రాహుతో మాంది కలిస్తే చేతబడులను ఎక్కువ నమ్ముతారు. కేతువుతో మాంది కలిస్తే వాళ్ళు ఇంకా నాకు ఏది వద్దు, నాకు ఏం అవసరం లేదు, నేనేమి తిన్ను లేకపోతే పోతుంది. కేతు అంతా ఏది వద్దునేవాడు, నాకు ఏమీ ఇష్టపడరు. ఏది ఇష్టమైనప్పుడు వాళ్ళు ఒక విసిరి వేయబడిన వాళ్ళగా ఉంటారనమాట. అట్లా ఏదో గ్రహంతో కలిసినా, ఏదో స్థానంలో ఉన్నా, ఏదో నక్షత్రంలో ఉన్నా దాని ప్రభావాన్ని ఇది విపరీతం చూపిస్తుంది. ఈ గ్రహానికి ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ గ్రహానికి ఒక ఆలయం ఉంది. నేను ఇప్పటివరకు నేను మాందీశ్వరుని గురించి వీడియో వదలకుండా మాత్రం నేను వెళ్ళను. నేను ఆయనకు చేసుకున్న పాదసేవ. ఆ ఆలయము తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో అరకోణంలో రైల్వే జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ పక్కన ఒక 10 కిలోమీటర్స్ దూరంలో తిరువలంగాడు అని ఒక ఊరు ఉంది. అక్కడ మాందేశ్వర ఆలయం ఉంది. ఏకంగా ప్రేతగ్రహానికి ఆలయం అది. అంటే వడారణ్యేశ్వర స్వామిని శివాలయం అది. అక్కడ మాందేశ్వరుడు శివుడిని ఆరాధించాడు.
శివుడు ఆ మాందేశ్వరుడు ఉన్న కష్టాన్ని తొలగించాడు. ఉమ్, అక్కడ కాళికాదేవి శివుడు నాట్యం చేసిన ప్రదేశం అది. ఉమ్, వాళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ పడి నాట్యం చేశారు. అక్కడ మాందేశ్వరుడు ఈ వడారణ్యేశ్వరుని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళకి నా అనుగ్రహము ఉంటుంది, నా యొక్క తీవ్రత తాకడ ఉండదు అని ఇచ్చాడు. అక్కడ ప్రతి శనివారం మాందేశ్వర దోష నివృత్తి పూజ చేస్తారు. ఇప్పుడు కూడా వెళ్ళి 1600 టికెట్ కట్టి పూజ చేసుకుని ఎంతోమంది వస్తున్నారు, ఓకే. చాలామంది వెళ్తున్నారు. అంటే ఈ మాందేశ్వరుడు ఎక్కడున్నాడని చూసుకోవాల్సిన అవసరమే లేదు జాతకంలో. ఉమ్, ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు, పరిహారానికి ముందు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ గౌండ్ చూసుకోవచ్చు జాతకంలో. ఓకే. అదే ఆలయాన్ని మంగళగిరి, మన విజయవాడ దగ్గర మంగళగిరిలో మాందేశ్వర ఆలయం ప్రతిష్ఠించడం జరిగింది ఉమ్, శ్మశానంలో. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 25వ తేదీ నేనే వెళ్ళాను అక్కడికి. ఉమ్, మాందేశ్వర విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇలా చాలామంది మాందేశ్వర విగ్రహ ప్రతిష్ఠ చేయమని చాలామంది కూడా కోరుతున్నారు. నేను కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నా. ఈ మాందేశ్వర ఆరాధన అందరికీ అందుబాటులో తేవాలి. దుస్సంఘటనను వాళ్ళు ఆపుకోవాలంటే మాందేశ్వర ఆరాధన చేయాల్సిందే. ఓకే. కాబట్టి మన జీవితంలో ఏదైనా దుస్సంఘటన జరుగుతూ ఉంది, దుర్మరణం, ముఖ్యంగా దుర్మరణం ఇచ్చేటువంటి గ్రహం ఇది. అంటే సడన్గా చనిపోవడము, ఉద్యోగానికి వచ్చిన అబ్బాయి కొడుకు ఇంక ఉద్యోగం చేసి తల్లిదండ్రులను సాగుతున్నప్పుడు చనిపోవడము, ఉమ్, లేదంటే సామూహిక మరణాలు, ఎక్కడ మరణం జరిగితే అక్కడ మాందేశ్వరుడు యొక్క శక్తి ఉన్నట్టు లెక్క. ఉమ్, దుర్మరణం జరుగుతుందంటే సహజంగా మరణించవచ్చు, అన్నీ అనుభవించేసి వయసు అయిపోయిన తర్వాత అది దుర్మరణం కాదు. ఓకే. సూసైడ్ చేసుకోవడము, యాక్సిడెంట్, పాము గారు చనిపోవడము, ఇంకొకరు హత్య చేయడము, ఉమ్, ఒక ఎద్దు జంతువు పొడి చేయడము, ఒక అనిమల్ అటాక్ చేయడము, ఇదంతా కూడా దుర్మరణం అంటారు దీన్ని. ఓకే. ఈ మాందేశ్వరుడు అనుగ్రహం కావాలంటే శ్మశాన సేవ చేస్తే మంచిది. ఉమ్, శ్మశానంలో పనిచేసే కార్మికులకు సహాయం చేయొచ్చు, శ్మశానానికి దారి ఏర్పాటు చేయొచ్చు, శ్మశానానికి బోర్డు పెట్టచ్చు, శ్మశానానికి సంబంధించి ఏదైనా ఏర్పాట్లు కంటే చేయొచ్చు, కంచె వేయచ్చు, శ్మశానానికి దారిని బోర్డు పెట్టచ్చు, గేదెలకు బెల్లం కలిపి నీళ్ళు తాగించవచ్చు, ఏనుగు చెరుకు గడలు తినిపించవచ్చు, ఈ అనాథ శవాలకు దహన సంస్కారాలు చేసేదని సహాయం చేయొచ్చు, ఉమ్, లేదంటే మాందేశ్వరానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించుకొని రావచ్చు. ఇక్కడ మా మంగళగిరిలో కూడా మన తెలుగు రాష్ట్ర ప్రజలకు అందుబాటులో, అక్కడ పోతే లాంగ్వేజ్ ప్రాబ్లము, ఉమ్, శ్మశానంలోనే ఉంది. అక్కడ శ్మశానంలాగా కాకుండా బృందావనంలాగా ఉంది, అక్కడ అంత అద్భుతంగా ఉంది. ఆయన ఎంటర్ అయిన తర్వాత ఓకే. ఆరాధించుకోవచ్చు. కాబట్టి ఈ మాంది అనే ప్రేతగ్రహాన్ని గుర్తించుకోవడం చాలా చాలా ముఖ్యం. నేను 3 రాసులని ప్రభావితం చేస్తాను చూస్తే ఏ టెక్నాలజీ కూడా 6 రాసుల కాడికి నాకు ఒకసారిగా నోట్లో తేమారిపోయింది. ఓకే. ఇట్లా ఉంటాయి. కాబట్టి ఆయన్ని ఆరాధించుకున్న తర్వాత ఆయన అనుగ్రహం పెరుగుతుంది. ఆయన అనుగ్రహంగానే ఉంటే జీవితాన్ని జయించవచ్చు. ఇంకా దుస్సంఘటనలు మన జీవితంలో లేవంటే అన్నీ సక్సెస్సే కదా. అవును. విన్నింగ్ షాట్ కొట్టచ్చు మాందేశ్వర ఆరాధన వల్ల. ఉమ్, ఆయన మళ్ళీ ఆయనకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడంతా ఆరాధించాలి, వెళ్ళి రావాలి, మంచిది. ఓకే. పిల్లలకి, పెద్దలకి, అందరికీ ప్రతి ఒక్కరి జాతకంలో ఆయన ఉంటాడు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో అగ్రగణ్య గ్రహంగా మనం గుర్తించవచ్చు. ఓకే. ఇది మాందేశ్వరుడు యొక్క ప్రత్యేకత, ఆయన యొక్క శక్తి. బ్రహ్మాస్త్య పాతకం అంటే ఏంటండి? బ్రహ్మహత్య పాతకము అంటే గురువు శని అనే గ్రహాలు కలవడం వల్ల ఏర్పడుతున్నది. ఓకే. గురువు బ్రహ్మజ్ఞాని, ఉమ్, శని ఆయుష్కారకుడు, ఆయుష్ని ఎంత ఉందో తెలియజేసేవాడు. ఉమ్, బ్రహ్మహత్య పాతకము అనేది గురుశనులు కలవడం వల్ల వస్తుంది. ఉమ్, గురువు శని ఏ లగ్నానికి ఏ రాశికి ఎక్కడా కలవకూడదు, కలవనేకూడదు. వాళ్ళు అసలు ఉమ్, మతిమరుపు ఉంటుంది, ఎక్కువగా మతిమరుపు ఉండేది గురుశనులు ఉన్న వాళ్ళకు. అది అవసరం, అంటే నష్టం జరిపిన తర్వాత ఐడియా వస్తుంది వీళ్ళకు, నష్టం జరిగేటప్పుడు రాదు. ఇదే కరెక్ట్ అనుకుంటాం, నష్టం జరిగినాక మళ్ళీ వస్తుంది ఐడియా. ఈ బ్రహ్మహత్య పాతకం అనేది ఉంటే గురువు ధనకారకుడు, శని కర్మకారకుడు. కర్మ అంటే ఏమి? పని. ఉమ్, వాళ్ళకి ఏ పని కుదరదు. ఉమ్, కుదరనప్పుడు ఏమవుతుంది? గురువు ధనకారకుడు కదా, డబ్బు రాదు. ఓకే. ఏ పని సెట్ కాదు. ఎన్నో కంపెనీలు మారుతారు, ఎన్నో వృత్తులు మారుస్తారు, ఎన్నో వ్యాపారాలు మారుస్తారు, ఉన్న డబ్బు పోతుంది కానీ డబ్బు రాదు. గురువు ధనకారకుడు కాబట్టి ఉమ్, శని ఆలస్యానికి కారకుడు, గురువు అభివృద్ధి కారకుడు. అంటే గురువు నేను ఇస్తానంటే శని అడ్డుకుంటానంటాడు. ఉమ్, అంటే శనేశ్వరుడు అడ్డుకుంటా ఉంటాడు, గురువు ఇస్తానంటాడు. ఇటు వచ్చిందంత ఏమవుతుంది? గురువు వచ్చిన డబ్బులు ఏమవుతుంది? అప్పుల రూపంగా మారిపోతుంది జీవితం. ఉమ్, నేనేం చేసినా నాకు డబ్బులు రావాలి, నువ్వు రాలేదంతా నాకెందుకు చెప్తామండి, నాకు ఏళ్ళ టైంకి ఇవ్వు అంటూ ఉంటారు. వస్తే వీళ్ళు ఇచ్చేవాళ్ళే, ఎత్తుకుని వాళ్ళ ఇంటికి ఇచ్చేవాళ్ళే, కానీ ఇక్కడ వచ్చేస్తుందంతా నష్టమైపోతుంది. వీళ్ళేమి ఇవ్వగలరు? అవును. ఇతను ఇలా నష్టపోతుంటే కుటుంబాన్ని ఏం సాగలడు? లేదు. నాన్నకేదో డబ్బులు వస్తుంది, మనకేదో తీసిస్తాడు, డ్రెస్సులు, మనకు షూలు, ఇంకేదో స్కూల్కి కావాలని ఫీజులు,
అని వాళ్ళ నమ్మకం నాన్నపైన పెట్టుకుంటారు. నాన్నకన్నీ బ్రహ్మహత్య పాతకము గురుశనులు కలిసి ఉండడం వల్ల నష్టం పోతూ ఉంటే ఏమి ఇవ్వగలడు? ఏదైనా వస్తే మనం పిల్లలకి తీద్దాము, ఏమి రానప్పుడు ఏం చేస్తాడు? అప్పు చేసినా వాళ్ళకి చూస్తాడు, చేయక తప్పదు. పిల్లలే ఆస్తి. కాబట్టి ఏమవుతుంది? పిల్లల రూపంలో వాళ్ళ చదువులకు అప్పులైపోతాయి, వ్యాపారాలు నష్టపోయి ఇట్లా అప్పులైపోతారు. శనేశ్వరుడు గురువు కలవడం వల్ల వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈ బ్రహ్మహత్య పథకాన్ని ఏ పరిహారము దీనికి పని చెయ్యదు. గోసేవ మాత్రమే పనిచేస్తుంది. గోశాలలకు గోవు ముక్కోటి దేవతల నిలయం. ఆ గోవు గడ్డి పెట్టడం వల్ల, అది తృప్తిగా తినడం వల్ల ఇక్కడ గురుశనుల యొక్క తాకడ తగ్గుతుంది. గోశాలలకు వెళ్ళి వాటి యొక్క ఫుడ్కి, మెడిసిన్స్కి, కుటీరాలకు, సంక్షేమానికి ఏదో ఒకదానికి ఎంతో కొంత డబ్బులు కడతానే ఉండాలి. ఆ గోశాలకు కూర్చొని ఆ బ్రీతింగ్లో 1 అవర్ కూర్చోవాలి. అప్పుడు నెగిటివ్ అనేది మన దరిదాపులు ఉండదు. గురువు అన్నాను నేను. గురువు అంటే ఎవరు? గురువులే, మనకు బోధించిన గురువులు, ఆది గురువులు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు సమానమైన వాళ్ళంతా కూడా మన తల్లిదండ్రులు సమానం. మేనత్త మేనమామ తల్లిదండ్రులు సమానం. చిన్నాన్న పిన్నమ్మ, పెదనాన్న పెద్దమ్మ, 60 సంవత్సరాలు దాటిన మన పెద్దవాళ్ళంతా మన గురు సమానులే. శనేశ్వరుడు అంటే వృద్ధులు, ముసలి వాళ్ళు. 60 ఏళ్ళు దాటిన మన పెద్దవాళ్ళంతా కూడా శని ప్రభావంలో ఉంటారు. వాళ్ళకు శనేశ్వరుడు అంటే కీళ్ళు, నరములు, ఎముకలకు సంబంధించినటువంటి గ్రహము. కీళ్ళ నొప్పులు, నరముల నొప్పులు వస్తున్నాయి, నడవలేకపోతున్నారంటే శనేశ్వరుడు. శనేశ్వరుడు కాళ్ళు. కాబట్టి శనేశ్వరుడు అంటే చెప్పులు. అంటే చెప్పులు అంటే శనేశ్వరుడే. అంటే మనకు గురు సమానమైనటువంటి వాళ్ళకు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మనం చెప్పులు వాళ్ళ కాళ్ళకు వేసి, గురువు అంటే లడ్డు అని చెప్పాను నేను. నేతితో చేసిన నెయ్యి అంటే గురువే. నేతితో చేసిన లడ్డుని వాళ్ళ నోట్లో పెట్టి వాళ్ళ కాళ్ళకు మెత్తగా చెప్పులేసి 4 అక్షింతలు వాళ్ళ చేతికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే ఆ సమయంలో వాళ్ళ కంట్లోంచి ఒక మంచి ఎనర్జీ వస్తుంది, రెటీనాలో. ఆ సందర్భంలో వస్తుంది. వాళ్ళు చల్లగా ఉండు నాన్న అని ఆశీర్వదిస్తే బ్రహ్మహత్య పాతకం నశిస్తుంది. శని గురు కారకత్వం ఇది 2 తీసుకోవాలి. శని కారకత్వం చెప్పులు, ముసలివాళ్ళు. గురు కారకత్వం గురువులు, మన పెద్దవాళ్ళు. ఇది లడ్డు. నేతితో చేసిన ఏ స్వీట్ అయినా సరే ఓకే. చక్కగా మనమే వాళ్ళకి చిన్నపిల్లలు తినిపించేట వాళ్ళ నోట్లో పెట్టి నన్ను ఆశీర్వదించు, నా ఆయుష్ అంతా నువ్వు పోసుకుని నువ్వు చల్లగా ఉండని కూడా చెప్తారు వాళ్ళు. వాళ్ళకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఆ నోట్లో నేతితో చేసినటువంటి పదార్థం పెడితే వాళ్ళు సంపూర్ణంగా ఆశీర్వదిస్తారు. 1-2 నిమిషాలనే కానీ బ్రహ్మహత్య పాతకం నశిస్తుంది. చెప్పులు అంటే వాళ్ళకి అప్పుడు నడవలేకుండా ఉంటారు. ఆ చెప్పులు వేయడం వల్ల కొంచెం మా వాడు మాకు చెప్పులు తీర్చాడు సంతోషపడతారు. అక్కడ ఆ జీవకరకత్వం రిలాక్స్ కావడమే బ్రహ్మహత్య పాతకం నశింపజేస్తుంది. గోసేవ మాత్రమే చేస్తుంది. ఈ గురుశనులు కలిసి ఉండే వాళ్ళు జాతకం చూసుకోవాల్సిన పని లేదు. గురుశనులు కలిశారు, ఈ పరిహారం చేసుకోవచ్చు. వీళ్ళకు చేసే పనుల్లో ఆటంకాలన్నీ కూడా ఎగిరిపోతాయి. యుక్త వయసులో ఉండే వాళ్ళకి ఈ పరిహారం చేసుకుంటే వాళ్ళ పనులు ముందుకు నడుస్తాయి, వ్యాపారాలు సక్సెస్ అవుతాయి, సరైన వ్యాపారం సెలెక్ట్ చేసుకోగలుగుతారు, రాంగ్ డెసిషన్స్ రావు, కరెక్ట్ నష్టపోయే టైంలో ముందుగా గుర్తించుకోగలుగుతారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి నాకు టాలెంట్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నేను చేస్తాను అంటే ఓకే చెయ్యి. గ్రహ వ్యతిరేకత ఉన్నప్పుడు ఆడు బెడ్స్ కొడుతుంది. అన్నీ కరెక్ట్గా చేశాను, అన్నీ చెడిపోతుంటారు. ఈ గురుశనుల కలయికను ఇలా పరిహారం చేసుకోవాలి. గురువుగారు, ఇప్పుడు చాలా మంది చూసుకుంటే పెళ్ళి అవుతుంది కానీ పిల్లలు అవ్వట్లేదు అనేసి చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు కొంతమందికి 10 years గ్యాప్ వచ్చినా కానీ పిల్లలు అవ్వట్లేదు. సో అలాంటి వారికి ఎలాంటి పరిహారాలు ఉన్నాయంటారండి? ఇక్కడ పిల్లలు అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో 5వ స్థానము సంతాన స్థానము. 5వ స్థానం అంటే కులదైవము, సంతానము, పూర్వజన్మ సుకృతము. అంటే పిల్లలు కలగలేదంటే పూర్వజన్మ సుకృతం లేనట్టే. పిల్లలు కలగలేదంటే కులదైవ అనుగ్రహం లేనట్టే. పిల్లలు కలగలేదంటే వీళ్ళకు 5వ స్థానం నిర్జీవమైనట్టే. అంటే 5వ స్థానంలో ప్రాణం లేదని అర్థము. 5వ స్థానం నిర్జీవమైంది. 5వ స్థానము 2వ స్థానము నిర్జీవం అయితే పిల్లలు పుట్టరు. కొంతమంది పెళ్ళే కాదు. ఎందుకు కాదంటే 5వ స్థానం నిర్జీవం అంటే పిల్లలు లేరని కదా. పెండ్లు అయితేనే కదా పిల్లలు పుడతారు. ఇక్కడ వస్తే అసలు పెండ్లే కాదు. పెండ్లు అయితేనే కదా పిల్లలు. అసలు ముందు అసలు పెండ్లు కాదు. వీళ్ళ చూడకుండా ఫోటోలు ఇస్తుంటారు, శాలరీస్, ప్యాకేజెస్ చెప్తుంటారు. 5వ స్థానం యాక్టివేట్ చేస్తే వీళ్ళకి పిల్లలు పుట్టడానికి ఆస్కారం వస్తుంది. పిల్లలు పుట్టడానికి పెళ్లి కావాలి. దీని దాని లింకు. 2వ స్థానము నిర్జీవమైంది అనుకోండి, పెండ్లి కాదు. 2వ స్థానం అంటే మీ కుటుంబ స్థానము. కుటుంబం అంటే ఎవరు? భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు. భర్త పిల్లలు నిర్జీవం అయిపోయింటే పెండ్లి ఎందుకు అవుతుంది? భార్య పిల్లలు అనే స్థానం నిర్జీవం అంటే పెండ్లి ఎందుకు అవుతుంది? కాదు. ఈ 2వ స్థానాన్ని యాక్టివేట్ చేసుకోకుండా
ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే తెలియకపోవడమే. కాబట్టి కుటుంబ స్థానాన్ని, పంచమ స్థానాన్ని, 7వ స్థానాన్ని చూస్తాం. 7వ స్థానం నిర్జీవం అయితే పెళ్లి కాదు. 7వ స్థానం అంటే భార్య లేదా భర్త. ఉమ్, అంటే అబ్బాయి బాగానే ఉన్నాడు, ఒకే అబ్బాయి, ఉమ్, లక్షల రూపాయల జీతము, ఉమ్, ఎకరాల ఆస్తి. అమ్మాయి వస్తే కూడా ఉద్యోగం చేసుకుంటుంది, ఎక్కడో ఉంటారు, ఉమ్, అత్తమామలు కూడా చూసే పని లేదు, ఎప్పుడో ఒకసారి వస్తారు పోతారు, సుఖవంతమైన జీవితము. కానీ ఎందుకు ఆ అమ్మాయికి నచ్చలేదు, ఆ అమ్మాయికి అతను నచ్చడు, అన్నీ బాగానే ఉంటాయి, నాకెందుకు నచ్చలేదు. ఆ అమ్మాయికి తెలియదు అతనికి 7వ స్థానం నిర్జీవమైనదని. ఓకే. ఏ అమ్మాయి నచ్చడం లేదు, కానీ ఆ అబ్బాయి బాగున్నాడు. ఉమ్, 7వ స్థానం అంటే ఇతను ఇంకొకరి జీవిత భాగస్వామి కావాలా. ఉమ్, 7వ స్థానం నిర్జీవం అయితే ఆ అమ్మాయి ఇంకొకరి జీవిత భాగస్వామి కావాలా. అమ్మాయి బాగానే ఉంటుంది, నచ్చరు, తను ఎవరు నచ్చడం లేదు, నాకన్నా చిన్న వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. ఉమ్, అంటే 2, 5, 7 వివాహానికి, సంతానానికి, అనురాగానికి, ఆప్యాయతలకు స్థానాలు ఇవి. ఓకే. అదే 2, 5, 7 స్థానాల్లో చంద్రుడు ఉంటే వాడు రిక్షా దొక్కేవాడు ఉన్నా సరే వాడికి వశీకారం ఉంటుంది, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిపోతుంది, పిల్లలు వస్తారు. అన్నీ వచ్చేస్తాయి. అదే 2, 5 స్థానాలు చెప్పినట్టు వైనాశికం, నిర్జీవం ఇలా ఉన్నాయంటే ఎంత ట్రై చేసినా పెళ్ళి కాదు, ఓకే. ఎక్కడో చోట తేడా కొడుతూనే ఉంటుంది. అది కాబట్టి ఈ స్థానాలు చూసుకోవాలి. పిల్లలు పుట్టడం లేదు 5వ స్థానం నిర్జీవం అని అర్థం. ఉమ్, కులదేవత ఆరాధన వదిలేసి వీళ్ళు ఎక్కడో పోయేసి పాలాభిషేకాలు చేస్తుంటారు. పలానా గుళ్ళు మా అబ్బాయి పేరుతో అన్నదానం చేపించాము, అయినా ఫలితం రాలేదు. కులదేవతను ఆరాధిస్తే చాలు. కులదేవత ఎవరో తెలియదు ఉమ్, అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. ఇంటి దేవుడినే మర్చిపోయినారు అనమాట, అసలు తెలీదు. తెలియనప్పుడు ఆ దేవత ఎందుకు వీళ్ళకి సహాయం చేయాలి? అవును. ఈ కులదేవతాచారము యుగ యుగాలుగా ఉంది. ఈ మధ్యకాలంలో అందరూ మర్చిపోయారు. కులదేవత అంటే మాకు వెంకటేశ్వర స్వామి అంటున్నారు, నరసింహస్వామి అంటున్నారు, వాళ్ళు యుగదేవతలు. కులదేవత అంటే ఈ కులానికి మాత్రమే. కులదేవతలకు ఆలయాలు ఉండవు. ఉమ్, ఓ మామిడి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు కింద ఆదివారం రోజు లేదు వాళ్ళకి ఒక వారం నిర్ధారించబడుతుంది, అక్కడ వాళ్ళు పెట్టి పుట్టమట్టి తెచ్చి ఒక 4, 5, 7, 8 పుట్టల్లో మట్టి తెస్తారు. పాలు తేనె కలిపి ఆ పుట్టలో పోసి నమస్కారం చేసుకుని కొద్ది మట్టిగా తెచ్చి దాన్ని కలిపి పవిత్ర జలాలతో కలిపి బొమ్మరిల్లా కట్టి ఆ విగ్రహాలతో, ఆ పుట్టమట్టిన విగ్రహాలు పెట్టి ఆ కులం వాళ్ళు మాత్రమే, వేరే వాళ్ళని పిలిస్తే రారు, మాకు ఆ దేవుడు లేడు, మేము రామంటారు. అవునండి. వీళ్ళు వెళ్ళి పిల్లలకు వెంట్రుకలు తీసి అక్కడికి జంతు బలి ఇచ్చేది కూడా ఆచారం కూడా ఉంది. ఉమ్, నల్ల కోడి, నల్ల మేకపోతు ఇట్లా బ్లాక్ కలర్ ఉండే తీసుకెళ్ళి వాటిని బలిచ్చి నైవేద్యంగా సమర్పించి అక్కడే వండి మొత్తం తినేసి వస్తారు. అప్పటి వరకు వాళ్ళని శత్రువులాగా చూస్తుంటారు ఊళ్ళో వాళ్ళంతా. వాళ్ళ ఇంటి దేవుడు పెట్టి ఆ పక్కడ పోవద్దండి, ఉమ్, మనకు లేదు ఆ దేవుడు అంటుంటారు. అంత శక్తివంతంగా ఉంటుంది ఆరాధన. ఓకే. మిట్ట మధ్యాహ్నం మొత్తం భోంచేసి వస్తారు. లేదా ఆ దేవుడు ఉన్న వాళ్ళు ఊళ్ళో ఎవరు ఉంటే హ్యాపీగా వాళ్ళు కూడా వచ్చి మొక్కుకొని హారతలు ఇచ్చిపోతారు. ఉమ్, ఇది కులదేవత. చెట్ల కింద పెడతారు, బహిరంగ ప్రదేశంలో పెడతారు. ఉమ్, కాబట్టి శ్రీశైలం మల్లన్నకు, తిరుమల వెంకన్నకు సంబంధం ఏముంది? వాళ్ళు యుగదేవతలు. ఉమ్, కులదేవతను ఆరాధించడం వాళ్ళ దగ్గరికి కూడా అనుమతి రాదు. కాబట్టి కులదేవతను ఆరాధిస్తే అందుకే పిల్లలకి అక్కడ ఎందుకు తెస్తారు? వీళ్ళ సంతానం కదా, అవును. వాళ్ళ అనుగ్రహంతో కదా పిల్లలు పుట్టారు. ఉమ్, 5వ స్థానం అంటే కులదేవత, 5వ స్థానం అంటే సంతానం కదా, సంతానం. 5వ స్థానం అంటే పూర్వపుణ్యస్థానం కదా. ఉమ్, పూర్వజన్మలో పుణ్యం ఉంటేనే ఈరోజు కులదేవత తెలుస్తుంది, ఆరాధిస్తారు. ఉమ్, మరి దీనికి ఎలా కలుపుకోవాలి? ఎవరికి ఏ అమ్మవారు స్వామివారు తెలియదు. ఉమ్, ఒకరికి వీరభద్రుడు ఉండొచ్చు కులదేవతగా, ఒకరికి అంకాల పరమేశ్వరుడు ఉండొచ్చు, ఉమ్, ఒకరికి సత్యం ఉండొచ్చు, ఒకరికి ఎల్లమ్మ ఉండొచ్చు, ఉమ్, తెలియదు ఇప్పుడు. కాబట్టి సెంగాలి అని ఒక కర్ర ఉంది, మా దగ్గరే ఉంది. సెంగాలి అంటే ఎరుపుగా ఉన్నటువంటి కాళికాదేవిని అర్థం. ఓకే. ఆ కర్ర 1 feet ఉంటుంది. ఉమ్, ఆ కర్రనే కులదేవతగా భావించి పూజ రూమ్లో పెట్టి కర్పూర హారతిచ్చి చెరుకు, రసము, బెల్లం ముక్కు, తేను, అటుకులు, పాయసము, అరటిపండు, కొబ్బరికాయ నైవేద్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటూ వస్తే కులదేవత అనుగ్రహం పెరుగుతుంది. ఉమ్, అదొకటి పరిష్కారం మా దగ్గర ఉంది. నమ్మకుండా వాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే అది కులదేవత మాట చెప్పి మార్కెట్ చేయకూడదు, ఉమ్, అది మాగుల దోషం. మళ్ళీ సెంగాలీకరణ దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలంతా విశేషంగా వాడతారు కులదేవత ఆరాధనకు. కులదేవత ముందర ఒక పొడవాటి నల్లటి కర్ర పెడతారు, బెత్తంలాగా, ప్రాచీన కాలంలో. ఉమ్, ఆ సెంగాలీకరణే కరుంగాలి అంటారు కదా, కరుంగాలీకరణను, సెంగాలీకరణను. కరుంగాలిని నలుపుగా ఉన్న కాళికాదేవి, సెంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి. ఓకే. కాళీ శక్తి ఉంటుంది. ఆమె దశమహావిద్యలో మొట్టమొదటి దేవత. ఇంకా ఆమెను కులదేవతకు తీసుకుని ఆరాధించాలంటే ఆ కర్రనే పెట్టాలి. వెంకటేశ్వర స్వామి కూడా కరంగాలి కర్ర ఎత్తుకొని సోద చెప్పే వాళ్ళకి వెళ్ళి పద్మావతి దేవికి సోద చెప్పి ఆమెకు దర్శనం ఇచ్చి ఆయన వశం చేసుకున్నాడు. అంటే వశీకార కర్రది. ఓకే. కులదేవతను ఆకర్షిస్తుంది, వశం చేస్తుంది మనకు. అది చేసుకోవచ్చు కావాలంటే, ఉమ్, అది మార్గము. కాబట్టి ఇక్కడ కులదేవతారాధన ఇంపార్టెంట్. 5వ స్థానం నిర్జీవమైందో లేదో చూసుకోవాలి. 5వ స్థానం నిర్జీవమైనంత మాత్రాన అమ్మాయిని తీసుకోకూడదనేం లేదు, తీసుకోవచ్చు. ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు. 5వ స్థానం యాక్టివేట్ చేసుకుంటే పిల్లలు కలుగుతారు.
తక్కువ ట్రీట్మెంట్తో వైద్యం సెట్ అవుతుంది. వైద్యం కూడా చాలా ఇంపార్టెంట్. వైద్య జ్యోతిషం కూడా ఉంది. వాళ్ళకి 5వ స్థానానికి మీరు చూపించుకోవాలండి. ఈ దేవతారాధన చేస్తే మీరు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఫెర్టిలిటీ హాస్పిటల్ చుట్టకుండా ఇలా వెలగన ఓ మాత్రం ఇంజక్షన్తో మీకు ఇంటర్నల్ సిస్టమ్ అనుకూలిస్తుందని చెప్తాం. ఇది కాబట్టి 5వ స్థానాన్ని కుటుంబ స్థానం 2వ స్థానాన్ని చూసుకోవాలి. పిల్లలు కలగలేదంటే చూసుకోకుండా మేము అవంతా నమ్మము, గ్రహాలు మట్టి ముద్దలు అవంతా ఎవరు నమ్ముతారు, వీళ్ళు గ్రహాలకు కాళ్ళు చేతులు పెడతారు, ఇట్లంతా మాట్లాడాలని ఎంతోమంది వస్తుంది. వాళ్ళు నమ్మింది వాళ్ళు నమ్మొచ్చు, వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళు సైన్స్ని నమ్ముతారు, దాంట్లోనే పరిష్కారం. లేటుగా వచ్చినా తొందరగా వచ్చినా వాళ్ళ సౌకర్యం. శాస్త్రపరంగా మేము వచ్చి ఇక్కడ దేవతారాధన స్పష్టంగా ఇస్తాం, తీసుకోవచ్చు. పూజలలో తాంత్రిక పూజలు అంటారు. ఈ పూజలు ఎవరు చేయాలి, ఎలా చేయాలంటారండి? తాంత్రిక పూజలు చేయడము అంటే తాంత్రిక పూజలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ నేను తంత్ర జ్యోతిష్యము అన్నాను, తాంత్రిక జ్యోతిష్యం అనలేదు నేను. తంతు, తంత్రము, తాంత్రికము. తంతు అంటే మన ఇంట్లో చిన్న చిన్న బర్త్డేలు, నామకరణాలు, ఉయ్యాల వేయడము, ఇవన్నీ తంతులు. మా తంతు ముగించండి తర్వాత పని చూద్దాము అంటూ ఉంటాం. ఇంట్లో చేసుకున్న చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ముఖ్యమైనవి మన తంతులు. తంత్రము అంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో ప్రత్యేకమైన విధానాలతో దేవతను ఆరాధించి ఫలితాన్ని పొందడము తంత్రం అవుతుంది. తాంత్రికము అంటే నిర్జన ప్రదేశాల్లో, అర్ధరాత్రి సమయాల్లో, గ్రహణ సమయాల్లో, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, కీకారణ్యాల్లో, ఎవరు లేని చోట కొన్ని జంతుబలు, కొన్ని ప్రత్యేకమైన శబ్దాలతో చేసిన మంత్రోచ్చారణలతో రక్తబలు ఇచ్చి పంచమకార సాధనలు పూజలు చేసేదాన్ని తాంత్రికాలు అంటారు. వాటిలో ఈ చేతబడులు, చిల్లంగులు, బాణామతులు, ప్రయోగాలు, క్షుద్ర ప్రయోగాలు ఇవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. కాబట్టి తాంత్రికులు అనే వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటేనే వాళ్ళ యొక్క సాధనలు సక్సెస్ అవుతాయి. సమాజంలో తాంత్రికులు ఉండలేరు. అలా వాళ్ళు సంసార జీవితాలకు దూరంగా ఉన్నప్పుడే అవి సాధించగలుగుతారు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించగలిగి మంత్రోచ్చారణ చేసి దేవతను ప్రసన్నం చేసుకోవాలి. అంటే సమస్తాన్ని త్యాగం చేసి దేవతే నాకు సర్వము అని కూర్చోవాలి. అప్పుడు దేవత చూడు ఇతని సంతోషాలను, సౌఖ్యాలను, కుటుంబ జీవితాన్ని, సమాజ జీవితాన్ని మొత్తం వదిలేసి మనల్ని ఆరాధించాడనేసి వాళ్ళు ఆరాధించిన ఉగ్రదేవత వాళ్ళు ఇచ్చే నైవేద్యాలు తీసుకుని వస్తుంది. వాళ్ళు తాంత్రికులు, వాళ్ళ సమాజానికి అందుబాటులో ఉంటారు. సమాజం అందుబాటులో నేను తాంత్రికుడు అంటున్నానంటే అది రైటో రాంగో నాకు నేను కూడా చెప్పలేను. నన్ను ఇప్పుడు నేను తంత్ర జ్యోతిషం అంటే మయ్యో మీరేందని తంత్ర జ్యోతిషం అంటున్నారు, ఏమైనా చేస్తారంటే ఏముంది ఇక్కడ ప్రత్యేకమైన మార్గ విధానాలు ఇప్పటి వరకు జ్యోతిషంలో ఎవరు చెప్పని విధానాలు నేను చెప్తున్నాను. అవి ఆమోదయోగ్యంగా అందరూ కూడా ఆచరించుకుంటున్నారు. ప్రత్యేకమైన కొన్ని వస్తువులతో కొన్ని రకాల ప్రత్యేకమైన ఆలోచనలతో చెప్పే విధానం తంత్ర జ్యోతిష్యం. ఇప్పుడు గుడికి వెళ్ళమంటుంది జ్యోతిష్యం, ప్రదర్శన చేయమంటుంది. తంత్ర జ్యోతిష్యం ఏం చెప్తుంది, గుడికి వెళ్ళి అక్కడ చెట్లకు నీళ్ళు పోయి, చెట్ల కింద చీమలుకుంటే చక్కెర వెయ్యి, ఆడ ఏదైనా చీపులతో ఊడ్చు, ఒక తంత్రం చెప్పిస్తుంది, అడిషనల్ యాక్టివిటీ చెప్పిస్తుంది తంత్ర జ్యోతిష్యం. పోయి ప్రదర్శన చేసుకున్నామంటే అందరూ ప్రదర్శన చేస్తున్నారు, మేము అడిషనల్ యాక్టివిటీ ఒకటి చెప్తాం, అంటే ఆలయ సేవ చేయమంటాం. ఆలయానికి కరెంటు బిల్లు కట్టు, అప్పుడు నిజమైన సేవ ఆలయానికి. ఆలయానికి ఏదైనా పెయింటింగ్స్ ఉంటే నీ వల్ల ఇంతవరకు ఇవ్వు. ఆలయానికి నైవేద్యానికి ఓ ప్యాకెట్ బియ్యం తీసి, ఆలయానికి గంట రిపేర్ అయితే ఒక గంట కొత్త గంట పెట్టు, అక్కడ ఒక ఫ్యాన్ కొనివ్వు, రిపేర్ అయితే రిపేర్ చేయించి ఒక తంత్రం చెప్పిస్తాం. దానివల్ల అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. వర్షం పడుతూ ఉంటే ఆగు బాబు, వర్షం ఆగినాక ఇంటికి బాగుంటుంది జ్యోతిష్యం. మేమేం చెప్తాము, గొడుగేసుకుని ఇంటికి వెళ్ళిపోంటాం. గొడుగు లేదు, ఒక పేపర్ నెత్తిన వేసుకో, కవర్ అంటాం. కవర్ కూడా లేదు, తడిస్తే వెళ్ళిపో ఇంటికి, అంతే. నీకు తడిస్తే ఒక బచ్చత బట్టల ఇంటికి పోయి నువ్వు ఇల్లు చేరు, నీ టార్గెట్ ఏమి ఇల్లు చేరాలి. ఆపదు తంత్ర జ్యోతిష్యం, ఏదో ఒక మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి నువ్వు ఆగు, 6 నెలలు ట్రయల్ బాలు ఏ పని చేయొద్దు ఉంటుంది జ్యోతిష్యం. ఇప్పుడు కూడా నువ్వు చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయాలో చెప్పేసింది తంత్ర జ్యోతిష్యం. ప్రత్యేకమైన విధానాలు తంత్ర జ్యోతిష్యం ఉంటాయి. ఈ తాంత్రికం అన్నప్పుడు వాళ్ళు మనం చూస్తేనే భయం వేస్తుంది. వాళ్ళ కనుబొమ్మలు, వాళ్ళ కన్నుగుడ్లు, వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ మెడలో మాలలు ఇవన్నీ భీతావహంగా భీకరంగా ఉంటాయి. వాళ్ళ యొక్క గొంతు స్వరం కూడా చాలా భీకరంగా ఉంటుంది. నిజమైన తాంత్రికులు చాలా తక్కువ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అందుబాటులో ఉండరు. వాళ్ళకి సమాజం చూస్తే ఒక విధంగా అవసరమా, వీడి బాధలు మనకు అవసరమా, వినడం అవసరమా అనిపిస్తుంది. వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయింటారు. దేవతతో వాళ్ళు ఉంటారు. తాంత్రికులు అంటే గొప్ప వాళ్ళే. దాన్ని ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటారు, దాన్నే వైట్ మ్యాజిక్ కూడా చేయొచ్చు, మంచికి కూడా వాడచ్చు దాన్ని.
చెడుకు వాడేదాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు. అదే ప్రయోగాన్ని మంచికి వాడడం వైట్ మ్యాజిక్. ఓకే. వైట్ మ్యాజిక్ అంటే ఎవరికి భయం లేదు, బ్లాక్ మ్యాజిక్ అంటే భయం వేస్తుంది. భయం వేస్తుంది. ఆ టైటిల్ పెట్టుకునేసి జనాలను మోసం చేసే వాళ్ళు తాంత్రికులు ఎలా అవుతారు? నిజమైన తాంత్రికులు ఇంకొకరి కర్మలో వేలుపెట్టరు. నీ బాధ అంటే నువ్వు పడుకో, నీ కర్మలో నేను వేలు పెడితే బురదలో కాలు పెడితే నట్టు ఉంటుంది నాకు అని వాళ్ళు పరధర్మంలోకి రారు. ఓకే. అర్హత ఉంటే వాళ్ళకి నేర్పిస్తారు, కావాలంటే సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ఉంటే నేర్పిస్తారు, లేదంటే వాళ్ళు ఆ విద్య తీసుకుని ఇంకో జన్మ కూడా ఆ సంస్కరణ నాలెడ్జ్ ఎత్తుకెళ్ళిపోతారు. అందరూ ఆడ పెద్ద మాంత్రికుడు ఉన్నాడు, ఈడ పెద్ద మాంత్రికుడు అంటూ ఉంటారు. అదంతా వాస్తవం కాదు. వాళ్ళు అటువంటి వేషధారణలో ఉంటూ డబ్బు సంపాదించుకుంటారు. శివలింగం ఇంట్లో ఉండకూడదు అంటారు. ఒకవేళ శివలింగం ఇంట్లో ఉన్నట్లయితే ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలంటారండి? శివలింగం అనేటువంటిది, శివుడు అంటే తినుటకు తిండి లేదు, కట్టుటకు బట్ట లేదు, ఉండుటకు ఇల్లు లేదు, ఏమీ లేని ఆ శివుడికి ఏ లోటు లేదు. శివుడాజ్ఞ లేనిది చేయమైనా కూడా. కాబట్టి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్తే ఆయన కూడా శివుని పూజిస్తూ ఉంటాడు, ఇలా చేయబెట్టుకుంటాడు, శివుని ఆరాధిస్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తే ఆయన హృదయంలో శివలింగం ఉంటుంది. ఓకే. ఈశ్వర శబ్దము 5 మంది దేవతలకు ఉంది. ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వెంకటేశ్వరుడు, గ్రహాల్లో శనేశ్వరుడు. వీళ్ళ 5 మంది ఈశ్వరులు. వీళ్ళ 5 మందిని ఆరాధించడం వల్ల వెంటనే ఫలితాలు ఉంటాయని, లయకారకులు వీళ్ళే అని చెప్పుకొస్తారు. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు ఆది ఈశ్వరుడు, ఆయన మొట్టమొదటి ఈశ్వరుడు. శివలింగం అనేది అరూప రూపం. రూపం ఉందంటే ఉంది, లేదంటే లేదు, అటువంటి ఒక స్వరూపం అది. కాబట్టి ఇక్కడ దేశ విదేశాల్లో, నదుల్లో, సముద్రాల్లో, పర్వతాల్లో, తవ్వకాల్లో ఎన్నో చోట్ల శివలింగాలు ప్రాచీనమైనవి. 100 సంవత్సరాల ముందు ఆర్కియాలజీ వాళ్ళు చెక్ చేస్తే ఇన్ని వేల సంవత్సరాల శివలింగం ఇది. ఆ పుట్ట మనిషి చెక్ ఉంటేనే కదా ఆ రూపాన్ని బయటపడుతున్నాయి. అంటే శివారాధన ఇప్పటిది కదా, అతి ప్రాచీనమైనది. శివ అంటే ప్రాణము అని, శవ అంటే ప్రాణం లేదని, శ్రీకాస శ అయితే నిర్జీవము, సి వస్తే జీవము. కాబట్టి ఇక్కడ శివలింగం అనేది ఒక మెమరీ కార్డ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు శివలింగాన్ని ఇంట్లో పెడతాం, స్వామి నా కష్టాలు, నాకు బాధలు, నాకు శత్రువులు అంటే మొత్తం మెమరీ కార్డ్ లాగా రిసీవ్ చేసుకుంటుంది, తిరుక్కొని మొత్తం బాధలు విడుదల చేస్తుంది. శివలింగం ముందు ఎప్పుడు కష్టాలు చెప్పకూడదు. చెప్తే అదే మనం అదే కదా అడుగుతున్నాము, అదేగా చెప్తున్నాము, అదే రాస్తున్నాం ఆయన దగ్గర మాటలతో. సరే నీకు ఇవన్నీ కావాలన్నా ఓకే ఇస్తాను తీసుకోండి. శివుడు బోలాశంకరుడు కదా, అడిగిందంతా ఇస్తాడు కదా, మొత్తం అది వస్తాయి. మేము శివలింగానికి 3 ఏళ్ళకి పూజ చేస్తున్నాము, మాకు బాధలు అంటే బాధలు, దేవుడు అనుగ్రహించలేదంటే నిన్నెవరు చెప్పన్నారు బాధలు? స్వామి సమస్త శుభాలు ప్రసాదించు, సమస్త శుభాలు ప్రసాదించు, సమస్త శుభాలు ప్రసాదించు అంటే అన్నీ మంచి కావాలన్నా సరే తీసుకోండి, మంచిగా ఇస్తూ ఉంటాడు. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతారు. శివుడి దగ్గర మొత్తం టన్నులుగా ఎడేస్తారు, ఆయన ఇంకొన్ని ఎక్కువ టన్నులు వేసి బాధలు ఇస్తాడు. శివలింగం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మార్కండేయుడు ఉన్నాడు, శివలింగాన్ని కౌగులించుకునేవాడు. నేను చనిపోను, నేను చనిపోను, నేను చనిపోను అని లక్షల సార్లు చెప్పేశాడు గడగడవనికి ఆ శివలింగాన్ని. అదేమైంది, నువ్వు చనిపోలే బాబు, నువ్వు ఎందుకు చనిపోతావు, నువ్వు 16 ఏళ్ళ బాలుడిగా శాశ్వతంగా ఉండిపోతావు అని చెప్పి ఆయన అడిగిందే కదా ఇచ్చింది. అంటే మరణాన్ని కూడా పక్కబడేసింది శివలింగం, యమధర్మరాన్ని పక్కబడేసింది. ఇప్పుడు మార్కండేయుడు చేసి మరి మనం ఎందుకు చేయకూడదు? నేను గొప్పవాడిని అవుతాను స్వామి, నేను గొప్పవాడిని అవుతాను, గొప్పవాడైపో అంటాడు. ఆయన ఇవ్వలేంది మనం అడగలేం, శివుడు ఇవ్వలేందని మనం అసలు అడగలేం. నువ్వు 1 లక్ష కోట్లు అడిగారు అనుకో, ఆయనకి పెద్ద ఆయన ఏదో ప్రింట్ కొట్టడు, అలా అనుమతిస్తాడు, పో నీకు దానికి అవకాశాలు స్టార్ట్ అవుతాయి. ఒక 5-10 సంవత్సరాల కంటే ఆ స్థాయికి వెళ్ళిపోతాం. దేవుడు ఇవ్వలేదంటూ ఉండదు. కాకపోతే అటు చెప్పిన వెంటనే ఏది కాదు, దానికి కావాల్సిన వాతావరణం మారుతుంది. కాబట్టి శివలింగాన్ని ఇంట్లో పెట్టి మనం బూతులు మాట్లాడుకోవడము, ఇంట్లో కొట్టుకోవడము, ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టి డోర్లు ఓపెన్ చేసేసి పూజ రూమ్కి బట్టలు మార్చుకోవడము, శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజ రూమ్ డోర్లు ఓపెన్ చేసేసి కాళ్ళ మీద కాలేసి ఆడిస్తూ ఫోన్ మాట్లాడటము, ఇవన్నీ చేయకూడదు. ఆయన సృష్టి పాలకుడు, ఆయన ఆదిదేవుడు, మహాదేవుడు, మృత్యుంజయుడు. ఇంకెవరికి చెప్పలేదో కదా, ఆయనకే చెప్పారు ఇందుకు మృత్యుంజయుడిని. అంటే మృత్యుని జయించినవాడు ఆయనే. భగవంతుడు అంటే ఏమి, పుట్టుకి ఒక రహస్యం తెలిసినవాడు, గిట్టుటకు అవకాశం లేనివాడు. కాబట్టి ఆయన మృత్యుంజయుడు. ఆయన ఇంట్లో తెచ్చిపెడేసి మనం అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటే అటువైపు బాత్రూమ్ ఓపెన్ చేస్తాం, ఆ స్మెల్ అంతా వస్తుంది పూజ రూమ్కి. ఇటువైపు వంట రూమ్లో నాన్ వెజ్ చేస్తాం, ఆ స్మెల్ అంతా వస్తుంది పూజ రూమ్లోకి. ఇటువైపు బెడ్రూము, ఆడ మనం పడుకుంటాం, చెమట కంపంతా ఆ నుంచి హాల్లోకి వస్తుంది. ఇవన్నీ బ్రీతింగ్ చేసిన అవసరం శివలింగానికి ఉందా? మరి ఆలయంలో ఏముంటుంది,
బెడ్రూమ్ ఉండదు, బాత్రూమ్ ఉండదు, వంట రూమ్ ఉండదు. నిత్య నైవేద్యాలు, ధూపదీపం నైవేద్యాలు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, గంట శబ్దాలు, స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలు, ఆ పుష్పాలు, గంధము, కర్పూరము, సుగంధ ద్రవ్యాలు అంతా ఉంటాయి. మరి అక్కడ పోతేనే ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలంటారు. శివుని ఆయన ఇక్కడ పెడేసి 4 రోజులు పూజ బాగా చేస్తాం, తర్వాత మళ్ళీ గమనైపోతాం, ఇంట్లో అడ్డమైన వస్తువులని పూజలో పెడేస్తాం. అంత కేర్లెస్గా తయారైపోతుంది పూజ రూమ్. అంటే శివలింగాన్ని పెడితే ఎంతో నిష్టగా ఉండాలని అర్థం. ఇంకే దేవతన అట్లనే ఓకే, శివలింగానికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనము లేనిపోని దరిద్రాన్ని కానీ చేసామంటే ఆ దరిద్రాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది శివలింగం. నేను కొన్ని సంవత్సరాలుగా మేము శివలింగాన్ని పూజ చేస్తున్నాం గురుగారు అంటారు. మన విపరీతమైన కష్టాలు నేను జాతకంలో చెప్తూ ఉంటాను. ఆడేమో శివలింగాన్ని పెట్టుకుంటారు. మీరు ఒక పసుపు గుడ్డలో మూట కట్టి శుద్ధ జలంలో పారే నీటిలో వదలండి అని చెప్తాను. అలా ఎందుకు అంటారు, గంగాదేవి ఆయన భార్య కదా, దేవతను దేవతలోకి సమర్పిస్తే చల్లగా ఆమె కూడా సంతోషపడుతుంది. శివలింగాన్ని ఇస్తే గంగాదేవికి చాలా సంతోషపడుతుంది. వినాయకుడిని ఇచ్చిన ఆమె కొడుకే. కాళికాదేవి ఆరాధన చేసిన విగ్రహాన్ని గంగలోనే కలుపుతారు. గంగాదేవి స్వీకరించలేదంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. ఏమైనా స్వీకరించే దేవత ఏకైక దేవత. మనిషి చనిపోతే అస్థికలు కూడా గంగలోనే కలుపుతారు. కాబట్టి పవిత్ర గంగా జలాల్లో వదలండి. ఎందుకు ఆలయాల్లో పెట్టొద్దండి అంటున్నారంటే, మీరు పెట్టే శివలింగం మీరు ఒకటి పెడతారు, రేపు ఒకటి పెడతాడు, ఎల్లుండి ఒకటి పెడతాడు, అవన్నీ మూటగట్టి ఇంకొక రోజు డస్ట్బిన్లో వేస్తాడు. ఆ దోషం ఎవరికి? మీరు పెట్టడం వల్లే కదా. ఎవరో పెట్టినంత మీకు వద్దు. పవిత్ర గంగా జలాలు వదలండి. కొంతమంది మూటగట్టి ఉండిలో వేస్తామంటారు. ఉండిలో వేస్తారు, దాన్ని ఏం చేస్తారు, ఆ శివలింగాన్ని నమ్మలేరు, ఇంకో చోట పారేస్తారు. పవిత్ర గంగా జలాలు విడిచిపెట్టడం బెటరు. శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవద్దండి. మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా బాధలు చెప్పొద్దండి. ఆడబిడ్డ మళ్ళీ ఓని మని బాధలు చెప్తే అవే వస్తాయి. సమస్త శుభాలు అయిపోయింది, ఒకే పాయింట్, దాంట్లో అన్నీ వస్తాయి. ఒక పేద కుటుంబం, ఒక భార్య భర్త, వాళ్ళ ఒక తల్లి తండ్రి కొడుకు కోడలు 4 ఉన్నారు. తల్లిదండ్రులకు కండ్లు లేవు, కొడుకు కోడలికి పిల్లలు లేరు, ఆదాయం లేదు, వాళ్ళకి దరిద్రం ఉంది, పిల్లలు లేరు, తల్లిదండ్రులకు కండ్లు లేవు. వీళ్ళు మహాశివభక్తులు. వీళ్ళ భక్తి, వీళ్ళ పూజలు చూసి ఒకరోజు శివుడే వచ్చేసాడు, వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఏం కావాలో కోరుకుంటే, ఒకే వరం ఇస్తాను, 2వ వరం నేను ఏదైనా కోరుకుంటున్నాడు. వీళ్ళ తల్లిదండ్రులు కండ్లు అడిగితే వీళ్ళకి పిల్లలు లేరు, డబ్బు లేదు, డబ్బులు అడిగితే పిల్లలు లేరు, తల్లిదండ్రులు కండ్లు లేవు. లేదు పిల్లలు అడిగితే ఆ పిల్లల్ని పెంచుకోవడానికి డబ్బు లేదు, పిల్లల్ని చూసి ఆడుకోవడానికి ముసలి వాళ్ళకి కండ్లు లేవు. నేను ఒక వరమే ఇస్తానంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు? శివుడే వచ్చేసాడు ఏకంగా. ఇంకా వీళ్ళ మంచితనము భక్తి చూసి, సరే ఉండండి స్వామి, ఒక 5 నిమిషాలు ఏమైనా కొద్దిని కుర్చేసి కూర్చోబెట్టి వీళ్ళు అందరూ రూమ్లోకి వెళ్ళారు. మాట్లాడుకొని ఒక వరం మనం కోరుకోవాలనేసి వచ్చారు. మళ్ళీ స్వామి, మా పిల్లలు బంగారు కంచంలో భోంచేస్తూ ఉంటే మా తల్లిదండ్రులు చూసేటి వరం ఇవ్వండి కోరుకోండి. బంగారు కంచంలో భోంచేస్తే సంపద వచ్చేసినట్టే కదా, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ ఉండాలంటే వాళ్ళ కళ్ళు వచ్చేసినట్టే కదా. ఒక కోరికలోనే 3 కలిపేశారు. శివుడు తదాస్తుని వెళ్ళాడు. అట్లా కోరాలి దేవుణ్ణి. సమస్త శుభాలు ప్రసాదించంటే ఏమన్నా మనకేమన్నా జిఎస్టీ కట్టాలన్నా? మనం లిస్టు చదువుతాం, బ్యాంకులో లోను, ఇంటి పట్ట, మా ఎదురింటితో గొడవ, ఇవన్నీ సోది వాళ్ళకి అవసరమా? అంత సోది వినాలని అవసరం దేవతలకు? కాబట్టి సమస్త శుభాలు ప్రసాదించు స్వామి. ఇదే చెప్పు 100 సార్లు 1000 సార్లు. గుడికి పోయినప్పుడు ఒకే మాట, 2వ మాట వద్దు. ఏది ఎక్కువగా మననం చేస్తామో అది ఫలితం వేగంగా ఇస్తుంది. ఏక మార్గంలో ఫలితం భిన్న వస్తుంది. కాబట్టి శివుడిని ఆరాధించేంత సులభంగా ఇంకే దేవతను ఆరాధించలేము. శివుడు ఇవ్వలేనంటే ఏది లేదు. శివుని ఆరాధించే విధానం తెలియకుండా ఇంకా బాధలు ఎక్కువ తీసుకుంటున్నాం. మన బాధలు చెప్పమనేసి ఎవరు చెప్పినారు? దేవుడికి బాధలను చెప్పలేము. శుభాలు కలిగించి స్వామి, అన్ని సమస్త విజయాలు ప్రసాదించాలి. దాంట్లో ఏమన్నా మనకేమన్నా 4 మందం అయిపోతుంది. కాబట్టి ఇంట్లో అదే సృష్టి పాలకులను, ఈశ్వర శక్తి ఉన్న వాళ్ళని ఇంట్లో పెట్టుకునేదానికన్నా శక్తి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేసి తృప్తిగా భగవంతుని దగ్గరికి వచ్చామని ఉప్పొంగిపోయేసి అక్కడ క్షేత్రంలో నిద్రిస్తే, పుణ్యక్షేత్రాల్లో మన తలలో నుంచి మన నెగిటివ్ కర్మ లాగేస్తుంది ఆ క్షేత్రం. అందుకు పుణ్యక్షేత్రం నిద్ర చేయండి, అక్కడ తలనీలాలు ఇవ్వండి అంటారు. తలనీలాలు ఇస్తే ఏమంటే, వెంట్రుకలు అంటే కేతు గ్రహము, కేతు అంటే ఆటంకము, కేతు అంటే అప్పు, కేతు అంటే అన్ని చెక్ పోస్ట్, స్పీడ్ బ్రేకర్. ఈ కేతుని ఏం చేస్తాము? పుణ్యక్షేత్రం వదిలేస్తాం. మన కర్మ ఆడిపోయింది, అక్కడ నీళ్ళు నెత్తిని పోసుకుంటాం, అక్కడ నిద్రిస్తాం. ఈ తలబెట్టి నెగిటివ్ లాగేస్తుంది. ఆ టెంపుల్కి వెళ్ళి తలని ఇచ్చాను, నాకు అన్నీ సక్సెస్, నేను సంవత్సరం ఆ టెంపుల్కి వెళ్తానంట. ఓకే అండి. ఇప్పుడు శివలింగం విషయానికి వచ్చేసరికి, శివలింగం ఇంట్లో ఉండకూడదు, గుడిలో ఉంటేనే పవిత్రం అనేసి అంటున్నారు. శివలింగం కాకుండా శివుడి ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. మరి ఫోటోల విషయానికి వస్తే ఏం చెప్తారండి? మీకు చీమకు, దోమకు, చిన్న కట్టె పుల్లకు కూడా ఆరా లెవెల్ ఉంటుంది.
మనకు డౌజింగ్ అంటారు, డోలన విద్య అంటారు. ఉమ్, దాంతో ఆరా చెక్ చేస్తారు. ఉమ్, ప్రతి వస్తువుకు చైతన్యం ఉంటుంది. అక్కడ శివుడి యొక్క స్వరూపానికి చైతన్యం ఉంటుంది. ఉమ్, ఆ చైతన్యం ఆ ఫోటో చుట్టూ డౌజింగ్ చేస్తే ఎంత ఉందో తెలుస్తుంది. ఉమ్, ఇప్పుడు ఒక రాగి తాయెత్తు ఉంటుంది, రాగి బూరతో తాయెత్తు ఉంటుంది. అదే వెండి తాయెత్తు వస్తుంది, అదే బంగారు తాయెత్తు వస్తుంది. ఉమ్, మెట్ల మారే కొద్దిగా పవర్ పెరుగుతుందా? అవునండి. సేమ్ శివుడి యొక్క ఫోటో తెచ్చావు, దానికి ఉన్న పవర్ దానికి ఉంటుంది. కానీ అక్కడ శివుడిని పెట్టి మనం మహావిష్ణువు అంటామా? లేదు. కాబట్టి శివతత్వమే ఉంటుంది అక్కడ కూడా. అలా పెట్టకపోవడం, శివుని లింగ రూపంలో ఆరాధిస్తేనే ఫలితం ఎక్కువ. ఓకే. కాబట్టి శైవ క్షేత్రాలే ప్రపంచంలో ఎక్కువ, శైవ భక్తులే ప్రపంచ స్థాయి లెజెండరీస్ అంత ఎక్కువ. రావణాసురుడు, అగస్త్యుడు, భక్త కన్నప్ప, ఉమ్, పాండవులు కూడా మహాశివ భక్తులు. వాళ్ళు ప్రతిష్ఠించిందే చార్ధాంలో ఉన్నటువంటి ఆ, శివలింగం. ఓకే. ఇట్లా మూపురం లాగా ఉంటుంది. ఉమ్, అంటే శివభక్తులే టాప్. ఉమ్, కాబట్టి ఆయన ఇచ్చిన వరాలు దుర్వినియోగం చేసిన వాళ్ళు అదే వరగరంతో నాశనం అయిపోయారు. ఆయన ఇచ్చిన వరాలను ఉపయోగించుకున్న వాళ్ళు ప్రపంచ స్థాయిలో వెలుగొందారు. కాబట్టి ఇక్కడ ఫోటో పెట్టినా కానీ శివుడిదే. శివుడిని లింగ రూపంలోనే ఆరాధించడం శ్రేష్టం. గురుగారు, స్త్రీ శాపం అంటారు, ఇది నిజంగానే తగులుతుంది అంటారా? అసలు ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయండి? స్త్రీ శాపం అంటే ఒక స్త్రీ కడుపుకాలో అన్యాయం జరుగో తను శపించడం వల్ల, ఎవరినైతే శపిస్తుందో వాళ్లకు తగిలేటువంటి ఒక నెగటివ్ ఎనర్జీ. అంటే నిజంగా ఆ స్త్రీకి అన్యాయం జరుగుండి పెడితే అది శాపంగా మారుతుంది. ఆ ఎనర్జీ అనేది ఆ వంశం పైన పడుతుంది, ఒక వ్యక్తి పైన కాదు, ఆ వంశం పైన పడుతుంది. అది నిర్దాక్షిణ్యంగా కొంతమంది శపిస్తూ ఉంటారు, నువ్వు కూలిపోతావు, కాలిపోతావు అని. అది పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే వాళ్ళ వల్ల ఈమెకు ద్రోహం జరగలేదు, కానీ ఈమె వాళ్ళు అభ్యున్నతిని చూసి ఓర్వలేక చెప్తుంది. ఆమె చెప్పినటువంటి మాటలోంచి వచ్చిన ఎనర్జీ వెళ్తుంది, తిరిగి ఆమెనే వచ్చి చేరుతుంది. కొరియర్ తీసుకోకపోతే ఏమవుతుంది? తిరుక్కుని మళ్ళీ వచ్చి ఎవరికి పంపించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. అవునండి. సేమ్ ఆమె నోటి వాక్యం ఆమెనే డ్యామేజ్ చేస్తుంది. మరి నిజంగా ఒక స్త్రీకి అన్యాయం జరిగితే ఆ స్త్రీ యొక్క వేదన వాళ్ళకు ఎవరి ద్వారా కారకులైన వాళ్ళకు వేదనగా మారుతుంది, వాళ్ళకు శాపంగా మారుతుంది. ఓకే. ఆ స్త్రీ శాపము తీవ్రంగా ఉన్న వాళ్ళకు ఉమ్, స్త్రీ సౌఖ్యం పోతుంది. అంటే వివాహం కాదు, ఉమ్, భార్య రావాలి కదా జీవితంలోకి, భార్య యొక్క సహకారం ఉండదు, ఉమ్, భార్య చేతిలో చనిపోతారు, ఉమ్, భార్య శత్రువు అవుతుంది, ఉమ్, కూడా పుట్టినటువంటి అక్క చెల్లెళ్ళే ఇబ్బందులు పెడతారు. అంటే ఆ ఏ వంశానికి ఉంటుందో ఆ వంశంలో వచ్చినట్టు కోడన్లంతా కూడా సౌఖ్యంగా ఉండరు, లేదా ఆ ఇంట్లో ఆ వంశంలో పుట్టిన ఆడబిడ్డలంతా సౌఖ్యంగా ఉండరు. అంటే ఈ స్త్రీలంతా కూడా శాపించబడ్డ వంశంలో స్త్రీలు సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ స్త్రీ శాపానికి విముక్తి అంటే నిజంగా అన్యాయం కాబడ్డ ఒక ఆడ మనిషి శపించడం వల్ల నిజంగా అన్యాయం జరిగి ఉండాలి. ఇక్కడ క్లారిటీ చూసుకోవాలి. ఊరికే పెట్టే ఊకదంపుడు శాపాలు పనిచేయవు, రివర్స్ వాళ్ళనే కొడతాయి. ఓకే. కాబట్టి ఇక్కడ స్త్రీ కారకుడు ఎవరు? శుక్రుడు. శుక్రగ్రహాన్ని మేము చూస్తాం. శుక్రుడు 3వ ఇంట్లో కానీ, నీచబడి కానీ, వక్రించి కానీ, అవయోగ నక్షత్రంలో కానీ, నిర్జీవ నక్షత్రంలో కానీ, లేదంటే ఇంకేదన్నా దురవస్థలు పాలై ఉండాలంటే స్త్రీ కారకుడు ఇబ్బంది పడు. కాబట్టి మీకు స్త్రీ శాపం ఉంది. మీకు మీ భార్య ద్వారా కావచ్చు, కూడా పుట్టినటువంటి అక్క చెల్లెల వల్ల కావచ్చు, మేనతల వల్ల కావచ్చు, లేదు కొంతమంది మీకు సంబంధం లేని కొంతమంది టార్గెట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. కొంతమంది బయట వాళ్ళు సంబంధం ఉండదు, వీళ్ళు చెడ్డ కోరుతూ ఉంటారు. ఇలాంటివి ఉంటాయంటే నిజం గురుగారు మాకు చాలా విషయాలకి, ముఖ్యమైన విషయాలకి ఇలాంటి పరిస్థితులను ఒప్పుకుంటారు. శుక్రుడు తెలియజేస్తాడు. శుక్రుడు అంటే ఏంటి? శుక్రుడు అంటే స్త్రీ అని చెప్పాం. శుక్రుడు అంటే మనం ముఖం చూసిన అద్దం. శుక్రుడు అంటే లిక్విడ్ స్వీట్స్, ద్రవరూపమైనటువంటి స్వీట్స్. అంటే హల్వా, గులాబ్ జాము, బూందీ, రసగుల్లా, పాయసము, ఇవంతా ఇటువంటి స్వీట్స్ శుక్రుడు. ఇవి తర్వాత శుక్రుడు వస్తే సౌందర్య సాధనాలు. శుక్రుడు అంటే మనం వేసుకునే బట్టలు, ఇంత శుక్ర కారకత్వాలు. ఈ కారకత్వం అనేటువంటి వస్తువులను శివాలయానికి సమర్పించాలి. ఎప్పుడు సమర్పించాలి? శుక్రుడు ఏ నక్షత్రంలో ఉండి వ్యతిరేకంగా ఉన్నాడో ఆ నక్షత్రం రోజు శివుడికి, పార్వతీదేవికి, సుబ్రహ్మణ్య స్వామికి, విఘ్నేశ్వరుడికి, వాళ్ళ యొక్క వాహనాలకు వస్త్రాలు సమర్పించాలి. ఒక పెద్ద అద్దాన్ని శివాలయంలో పెట్టాలి. అందరూ పసుపు, కుంకుమ, విభూది, గంధం అన్నీ పెట్టుకుంటారు. ఈ లిక్విడ్ స్వీట్స్ అని చెప్పినది ఇవన్నీ నైవేద్యంగా పెట్టాలి. సుగంధ ద్రవ్యాలు అన్నాను కాబట్టి సుగంధ ద్రవ్యాలతో ఉన్నటువంటి అభిషేకం శివుడికి చేపించాలి. మూలిక అభిషేకం,
మంచి పర్ఫ్యూమ్స్ అంతా కూడా శుక్రుడే. ఆ నక్షత్రం రోజు ఇలా చేయడం వల్ల ఆ శుక్రదోషం పోతుంది, ఓకే. ఆ గ్రహం యొక్క వ్యతిరేకత పోతుంది. మరి శివాలయంలోనే ఎందుకంటే భార్య పిల్లలతో కుటుంబ సమేతంగా ఉన్నది ఆయన. భార్యతో గొడవ లేకుండా, పిల్లలతో గొడవ లేకుండా ఉమ్. ఆది దంపతులు అంటారు వాళ్ళను. అక్కడ ఏ నక్షత్రం రోజు వీళ్ళకు, ఏ నక్షత్రంలో శుక్రుడు వీక్ అయ్యి స్త్రీ శాపాన్ని సూచిస్తున్నాడో అదే నక్షత్రం రోజు శివాలయంలో శుక్రకారకత్వాలను ఇవ్వాలి. తమిళనాడు, కేరళ ప్రాంతాలు ఏం చేస్తారంటే శుక్రుడు అంటే అద్దం అన్నాను కదా, శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, ఒక అద్దాన్ని వీళ్ళు అవయోగం చేస్తారు, అంటే పగల కొడతారు. శుక్రవారం పగల కొడతారు ఒక అద్దాన్ని. వాళ్ళకి సమస్య తీరుతుంది, భార్య అనుకూలం అవుతుంది. శుక్రుడు అంటే మల్లెపువ్వులు. మల్లెపువ్వులు వీళ్ళు ఏం చేస్తారు, శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, దాన్ని తుంచి డ్రైనేజ్లో పారేస్తారు ఒక 2 మూరలు. అంటే మైనస్ ప్లస్. శుక్రుడు వ్యతిరేకంగా ఉంటే ఆయన కారకత్వం వ్యతిరేకంగా మనం చేస్తే అది అనుకూలం అవుతుందండి. ఇది తంత్రం. అంటే ఇక్కడ వచ్చేకాడికి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకు గోరింటాకు కోన్ తీసివచ్చు, ఫేర్ అండ్ లవ్లీ, వాళ్ళకు చిన్న అద్దము, దువ్వెన, ఇవన్నీ కూడా బ్యూటీ కేర్ కిట్గా చేసి కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు. వాళ్ళు తీసుకుని అన్ని హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకోండి, శుక్రదోషం పోతుంది. కన్యాకుమారి, కన్యకా పరమేశ్వరి, వీళ్ళు అంటే దేవతల్లో కన్యా అనేటువంటి పేర్లు ఉన్నవాళ్ళు. కన్యకా పరమేశ్వరి, కన్యాకుమారి. కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నది అని అర్థం. అంటే పెండ్లి ఈడుకు వచ్చినటువంటి అమ్మాయి అని అర్థం. అట్లా పేదింటి అమ్మాయిలకు, పెండ్లి ఈడుకు వచ్చిన అమ్మాయిలకు పెండ్లైతే వాళ్ళకు బట్టలకు డబ్బులు ఇవ్వచ్చు, ఆ అమ్మాయికి ఇంకేదన్నా ఆభరణాలకు డబ్బులు ఇవ్వచ్చు, పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇవ్వచ్చు. అప్పుడు అమ్మాయి సంతోషపడుతుంది, ఫలానా వాళ్ళు మనకు స్పాన్సర్ చేస్తారు, మంచి పట్టు చీర తీర్చారు. స్త్రీ అంటే శుక్రుడు వస్త్రం అని చెప్పాను కదా, మంచి చీర తీసివచ్చు. ఇలా చేస్తున్నప్పుడు శుక్రదోషం తగ్గుతుంది. ఇప్పుడు శుక్రుడు అంటే భార్య అని చెప్పాను, భార్యను సంతోషపెట్టచ్చు. ఆమె అడగకపోయినా చీర తీసివచ్చు. ఆమె తీసుకెళ్ళి ఒక మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఒక 1000 రూపాయల భోజనం తినిపించవచ్చు. అందరికీ చెప్పుకుంటుంది, నా భర్త నాకు స్టార్ హోటల్లో 1 గంట సేపు తిన్నాము మంచి బిర్యానీ. భార్య సంతోషపడితే శుక్రుడు అనుకూలం అవుతాడు. ఓ వైట్ అంబ్రెల్లా తీసుకోవచ్చు. వైట్ అంబ్రెల్లా తీసుకొని పెద్ద గొడుగు, దాని లోపల పువ్వులన్నీ విడివిడిగా చమ్కీలు గింపులు అన్ని దాన్ని ఫుల్గా లోడ్ చేసి భార్యని పిలిచి చక్కగా ఇట్లా ఓపెన్ చేయొచ్చు. ఆమె పైన పూల వర్షం కురుస్తుంది. అది ఫోటో వీడియో తీసి చూపించవచ్చు. అంతులేని ఆనందానికి గురవుతుంది. ఎవరు చేయలేదు, మా ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళ భర్తలు కూడా ఏం చేయరు, తినిపో ఉండిపో, సినిమాగా రేపు బోధనలో కానీ పో, అది మళ్ళీ తీస్తలే, ఎందుకు అంత రేట్లో చీర, ఇట్లా అంటూ ఉంటారు. అలా కాకుండా నీకు నచ్చిన చీర తీసుకో, మంచి స్వీట్ తిను, మంచి బిర్యానీ తిను. ఇలా చేస్తూ ఉంటే భార్య ఫుల్ సపోర్ట్ అయిపోతుంది. నన్ను బాగా చూసుకుంటున్నాను, ఈ ప్రపంచంలో ఎవరు చూసుకుని నాకు భర్త. శుక్రుడు అంటే భార్య. ఇటువంటి మొత్తం ఐడియాలజీ నేను చెప్తాను. అది భార్య కూడా ఉన్నాడంటే భార్య కాదు లెక్క, శుక్రుడు. చంద్రుడు మనకు కూడా ఉన్నాడంటే తల్లి, మనకు తల్లితో ఉందంటే తల్లిగా చంద్రగ్రహం ఉన్నట్లు. సూర్యుడు మనకు కూడా ఎక్కడ ఉంటాడు, తండ్రి రూపంలో ఉంటాడు. కుజుడు మనకు దగ్గరికి ఉంటాడు, సోదరుల రూపంలో ఉంటాడు. మేనమామ మేనత్త ఎక్కడ ఉంటే బుధగ్రహం వల్లే. ఫ్రెండ్ సర్కిల్ రాహువు. మనకు కలిగే విరక్తి, వైరాగ్యము, గురువులు అంతా కేతువు. మన పిల్లలు గురువు, సంతానకారకుడు. జీవకారకత్వాలు, గ్రహాల యొక్క జీవకారకత్వాలు మన చుట్టూనే ఉంటాయి. ఏ గ్రహం పోలేదో ఆ జీవకారకత్వాన్ని సంతోష పెట్టాలి, రిలాక్స్ అయిపోతారు వాళ్ళు. పెళ్ళియడం వల్ల గోరింటాకు మంచి చక్కగా పెట్టుకుని పారేస్తారా, చూసుకుంటారు, మాటికి ఇలా చూసుకుంటారు, హ్యాపీ ఫీల్ అవుతుంటారు, అందరు డిజైన్లు వేసుకుంటారు. శుక్రుడు గ్రహం దోషం పోతుంది. శుక్రుడు వస్త్రదానం చేయొచ్చు, వస్త్రదానం చేయాలి, ఖర్చు ఎక్కువ అవుతుంది. హ్యాండ్ కర్చీఫ్స్ దానం చేసేయచ్చు, 10 రూపీస్తో పోతుంది. బల్క్ ఉంటే 10 రూపాయలు వైట్ కర్చీఫ్ తీసుకోవచ్చు. గిఫ్ట్గా ఇమ్మీడియట్ తుడుచుకుంటే రిలాక్స్ అవుతారు. ఇమ్మీడియట్ రిలాక్స్ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఇక్కడ గ్రహం ఇమ్మీడియట్ రిలాక్స్ అవుతుంది. పరిహారం వెంటనే ఉంటుంది. లిక్విడ్ స్వీట్ పంచవచ్చు. లేదంటే లడ్డు అంటే గురువు, దాన్ని పొడి చేస్తే బూందీ, శుక్రుడు లిక్విడ్ స్వీట్ కదా, లడ్డు తీసుకొని పొడి చేసి దాన్ని పంచవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ పరిహారాలు, తక్కువ ఖర్చు. కాబట్టి స్త్రీ యొక్క శాపాన్ని ఇలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మా భార్యని సంతోష పెట్టకుండా మనం ఊరు నాళ్ళు ఎవరైనా సంతోష పెడతామా? మన భార్య హ్యాపీగా ఉంటే ఇంటికి వెళ్ళాలి మహాలక్ష్మి అంటారు కదా, ఆమెనే బాధ పెడతా ఉంటే డబ్బులు వస్తుందా? లేదు. కాబట్టి శుక్రుడిని చాలా ఇంపార్టెంట్. శుక్రుడు భార్య రూపంలో వచ్చాడు, శుక్రుడు కూతురు రూపంలో వచ్చాడు, చెల్లెల రూపంలో వచ్చాడు, ఇట్లా ఉంటాడు. ఎక్కువ ప్రాధాన్యత 90% భార్య.
పెండ్లయ్యే వరకు శుక్రుడు ఎవరంటే తల్లి, చెల్లెలు, అక్క. పెండ్లైన తర్వాత పూర్తిగా భార్య శుక్రుడు. ఓకే. కాబట్టి ఈ స్త్రీ శాపం నశించాలంటే శుక్రగ్రహ కారకత్వాలను పట్టుకుని రిలాక్సేషన్ చేయాలి. తక్కువ ఖర్చుల్లో ఖచ్చితంగా పనిచేసేవి ఇవి. స్త్రీ దేవతారాధన, అమ్మవారికి చీర సమర్పించడము, పసుపు కుంకుమ సమర్పించడము, అమ్మవారి ఆలయంలో పసుపు కుంకుమ పంచడము, గౌరీ పూజలు చేయడము, స్త్రీ దేవతారాధన చాలా ఐడియల్గా చేస్తూ ఉంటే తగ్గుతుంది. భార్యను ముందు పెట్టి ఆమె చేతను అందరికీ ఇప్పిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు వెనకాల ఉండు అన్నామంటే పరిహారం కాదు. ఇది స్త్రీ శాపాన్ని నివర్తించుకునే విధానము. అదేవిధంగా కులదేవత, కులదేవత అన్నాం, మనకు స్త్రీ దేవత ఉంటుంది. కులదేవత ఆరాధన కూడా విశేషంగా చేయాలి. స్త్రీ శాపం అనేది శుక్రగ్రహాన్ని బేస్ చేసుకుని ఆ కారకత్వాలను మనము రిలాక్సేషన్ చేస్తూ ఉంటే నశిస్తుంది. ఇది తరచూ చేస్తూనే ఉండాలి. మన చుట్టూ మనం అనుకున్న వాళ్ళని కదా మనం రిలాక్సేషన్ చేస్తాము, ఖచ్చితంగా నివర్తించబడుతుంది. లేదంటే వాళ్ళ యొక్క శోకానికి మనము గురి కావాల్సి వస్తుంది. పూర్వంలో మన పెద్దలు చేసినట్టు ఎవరో స్త్రీని ఇబ్బంది పెట్టి మీ తరతరాలు ఇబ్బంది పడతారని ఆమె ఏదో కడుపుగాలు చెప్పి అది ఆ దోషాన్ని, శాపాన్ని వారసులుగా అందరూ వచ్చి అది ఒక ఆస్తిగా వస్తుంది. శాపం కూడా దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అది తెలిసిన తర్వాత దాన్ని నివర్తించుకోవడానికి తత్పరిహారాలు తెలుసుకుని ఆరాధించాలి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. కాలసర్ప దోషం ఎలా ఏర్పడుతుంది? ఇది మనిషికి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందండి? కాల సర్పదోషం, కాలమంతా ఉండేటువంటి దోషం అని అర్థం. దాని పేరు టైటిల్లోనే ఉంది. జీవితాంతం ఉంటుంది ఈ దోషము. ఇది మనిషిని పీడిస్తుంది, ఏ పని కానియదు. అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఇరుక్కుంటాయి. ఇంకా ఏ రాజయోగం పనిచేయదు. వీళ్ళకుండే ధైర్యం ఎవరికి ఉండదు, వీళ్ళకుండే భయము ఎవరికి ఉండదు, వీళ్ళకుండేటువంటి తెలివితేటలు ఎవరికి ఉండవు. కానీ వీళ్ళంత ఫెయిల్ అయినంత ఎవరు ఫెయిల్ గారు. ఈ కాలసర్ప దోషం ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ కంపల్సరీ ఉంటుంది. కళ్ళలో పాములు కనిపిస్తాయి. చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవుతూ వస్తాయి. వీళ్ళు ఊహించుకుంటూ ఉంటారు ఎక్కువగా. మనకి ఒక 10 లక్షలు వస్తుంది, దీనికి లక్ష, దానికి లక్ష, దీనికి లక్ష, ఇట్లా లెక్కలేస్తూనే ఉంటారు. క్యాలిక్యులేషన్లోనే ఉంటారు, చేతిలో డబ్బులు ఉండదు. వీళ్ళు ఆ ఊర్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళినట్టు వీళ్ళు అని ఊహించుకుంటూ ఉంటారు, కానీ బాటంలో వీళ్ళే ఉంటారు. అంటే వీళ్ళ ఆలోచనలో హెవీగా ఉంటారు, థియరీలో ఉంటారు, కానీ ప్రాక్టికల్లో మాత్రం జీరోగా ఉంటారు. ఇప్పుడు ఈ కాలసర్ప దోషం వృత్తుల స్థిరత్వాన్ని పోగొడుతుంది, వివాహాన్ని ఆలస్యం చేస్తుంది. ఒకవేళ వివాహమైన భార్యతో అన్యోన్యతను దెబ్బతీస్తుంది. ఆ తర్వాత పిల్లల పుట్టే దాంట్లో దెబ్బతీస్తుంది. ఆ తర్వాత వృత్తిలో చేసే వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాల్లో నష్టపోయేలా చేస్తుంది. అంటే ప్రధానమైనవన్నీ కొట్టేస్తుంది. అందుకే కాలసర్ప దోషం వల్ల పుట్టలు చుడుతూ ఉంటారు. పుట్టలు చుడడం, జంట సర్పాలను ఆరాధించడము, పాలు వేయడము, పాలాభిషేకాలు చేయడము సర్పదోషం ఉందనేసి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఇంకా దోషం 100 రెట్లు ఎక్కువైపోతుంది. సర్పదోషం రోజులు సర్పారాధన చేస్తే సర్పదోషం 100 రెట్లు పెరిగిపోతుంది. అంటే వీళ్ళు చేస్తున్నది గాయం అయితే దాని మీద మళ్ళీ కత్తితో కోస్తున్నారు, దాన్ని ట్రీట్మెంట్ చేయడం లేదు. అంటే వీళ్ళని బాధించుకోవడానికే ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. దోషం అని తెలుసు దానికే పూజ చేస్తున్నారు. సర్పదోషానికి సర్పాలని పూజిస్తే అది 100 రెట్లు పెరిగిపోయి ఇంకా బుసలు కొడుతుంది. పుట్టలకు పాలు వేయకూడదు, సర్పాలను ఆరాధించకూడదు. సర్పసూక్తము, స్తోత్రము, కవచము, మానసాదేవి స్తోత్రం లాంటివి చదవకూడదు. ఆ జంట విగ్రహాలను ప్రతిష్ఠించడము, పాలు వేయడం చేయకూడదు. పొట్లకాయ, ముల్లంగి తినకూడదు. చైనీస్ నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ అంతా పాములు తినకూడదు. పాముల్లాగా మెలికలు రసలు వేయకూడదు. మరి అదేవిధంగా షార్ట్ వీడియోలు కూడా చూడకూడదు. అని అడిగితే పాముల్లో షార్ట్ వీడియోలు కూడా చూడకూడదు. ఆ బ్రీతింగ్లోకి వెళ్ళకూడదు అసలు. అదేవిధంగా కీ చైన్లు ఉంటాయి, కొన్ని వాచెస్ పాములుగా ఉంటాయి, కొన్ని వస్తువులు కూడా వాడుతూ ఉంటారు. మెలికలు తత్సంబంధమైన ఆకారంలో ఉన్న వాటి దూరంగా ఉండవచ్చు, మంచిది. మరి ఏం చేయాలి? సర్పదోషం పోవాలంటే సర్పాలకు పూజ చేయాలి. మరి ఏం చేయాలి? గరుకుమంతుని ఆరాధించాలి. గరుకుమంతుడు ఎవరు? సర్పాలకు వ్యతిరేక దేవతే కదా, ఇది అందరూ తెలుసు. గద్ద తిరుగుతూ ఉంటే అది అరిసిందంటే దరిదాపులు ఉన్న పాములన్నీ దాముకునేస్తాయి. ఒక పెద్ద గద్ద ఫోటో తీసి హాల్లో పెట్టుకోవచ్చు. గద్ద ఫోటో అనేది వాల్ పేపర్కి పెట్టుకోవచ్చు. గరుడ కవచం చదవచ్చు, గరుడ మాల మహామంత్రం చదవచ్చు, గరుడ గాయత్రి మంత్రం చదవచ్చు, గరుడ పురాణమే చదవచ్చు. అదేవిధంగా ఈ సర్పదోషానికి గరుడ విగ్రహం ముందర కూర్చొని ఆరాధన చేయొచ్చు. గరుడ విగ్రహం ఎక్కడ ఉంటుంది? మహావిష్ణు వెంకటేశ్వర స్వామి గుడిలో ఎదురుగానే ఉంటుంది. దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? మరి ఇవన్నీ చదవడానికి ఏమన్నా మనం బ్యాంకులోనే పెట్టాలనా? మరి దోషానికే పూజించడం కన్నా దానికి ఏదైతే మన గరుకుమంత్రం మనం ముందు ఉన్నాడంటే
సర్పదోషం పరారు, ఒకటే స్పీడ్తో వెళ్ళిపోతుంది, దరిదాపుల్లో ఉండదు. ఉమ్. ఎప్పుడు కానీ మనం పోలీస్ దగ్గర ఉంటే దొంగ మన దగ్గరకు వస్తాడా? దొంగతో సాహసం చేస్తే ఇంకా దోచుకునేస్తాడు. అవును. కాబట్టి ఈ సర్పదోషం ఉందనేసి పుట్టలకు పాల వేయడం అని చేస్తూ ఉంటారు. ఉమ్. అలా చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఆలస్యం అవుతూ ఉంటుంది. సక్సెస్ అయితే సంతోషమే, కాదనలేదు. ఉమ్. ఎక్కువ శాతం మందికి 90% అబవ్ అది వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. గరుడ ఆరాధన వల్ల మాత్రం సర్పదోషం నివారించబడుతుంది. గరుడ సేవకి వెళ్ళచ్చు. తిరుమలలో ప్రతి నెల పౌర్ణమి గరుడ సేవ చేస్తారు. ఉమ్. సోమవారం కంటే 4 మాడవీలు తిరిగేసి నమస్కారం చేసుకొని వచ్చేయచ్చు. ఓకే. గరుడ సేవ ప్రపంచ ప్రసిద్ధి. ప్రపంచంలో ఏ దేశమైనా వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీస్కి గరుడ సింబలే పెడుతుంది. వాళ్ళ జ్యోతిశాస్త్రం చూసి పెట్టలేదు కదా, ఉమ్. ఎందుకు గదనే పెడతారు? సిఐడి లాంటి డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఎక్కువగా గరుడ సింబల్ యూట్యూబ్లో నెట్లో కూడా చూస్తే తెలుస్తుంది, గూగుల్లో. సీక్రెట్ ఏజెన్సీస్ మొత్తం ఆపరేషన్ గరుడ లాంటివి కూడా పేర్లు పెడతారు. ఉమ్. కాబట్టి ఎవరన్నా కానీ ఏదైనా ఐడెంటిఫై చేసుకో, నీవి డేగ కనులు రాని అంటారు, అవును. అంతే కదా. కాబట్టి ఈ విధమైన ఆరాధన చేయడం వల్ల సర్పదోషం నివారించబడుతుంది. ఉమ్. ఇప్పుడు మేము అభయహస్త కరుంగలి తంత్ర విగ్రహాన్ని ఇస్తున్నాం కావాలనుకున్న వాళ్ళకు. ఉమ్. కరుంగలి వుడ్తో చేసినటువంటి విగ్రహం 2,40,000 సార్లు జపం చేసి, అంటే మంత్రాష్టం చేసి, హోమం చేసి, ఆ మంత్రశక్తిని రిజిస్టర్ చేస్తున్నాం. విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం ఇస్తున్నాం. ఓకే. ఆ విగ్రహాన్ని పెట్టి ఆరాధన అభిషేకం చేసి ఆ నీళ్ళు తాగొచ్చు. ఆ నీళ్ళు ఇల్లంతా చల్లుకోవచ్చు, పడుకునే పడక పని చల్లుకోవచ్చు, ఉమ్. వెహికల్స్ పని చల్లుకోవచ్చు, ఉమ్. తాగే నీటిలో తినే వంటలు వేసుకోవచ్చు. ఉమ్. చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెడితే చాలు. లేదనుకుంటే ఇదే ఆరాధన ఆలయంలో వెళ్ళి గరుకుమంత్ర ముద్ర చేసుకోవచ్చు. ఉమ్. సర్పదోషానికి సింపుల్ పరిహారం. కాబట్టి సర్పదోషానికి సర్పాలని ఆరాధించడం వల్ల ఇంకా మనము తవ్వినెత్తిన వేసుకున్నట్టే దోషాన్ని, కష్టాలను. ఓకే. కాబట్టి సర్పదోషం ఉన్న వాళ్ళకు ఉన్న తెలివితేటలు, టాలెంట్ ఇంకెవరికి ఉండదు. కానీ వాళ్ళకి కలిసి ఏ పరిస్థితి రాదు. మరి ఈ దోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలి? రాహుకేతుల మధ్యలో అన్నీ ఉంటాయని చెప్పాను నేను. రాహుకేతు మధ్యలోనే గ్రహాలన్నీ ఉంటాయి. ఒకవేళ చంద్రుడు దాటినా చంద్రుడు ఏం చేయలేడు. ఉమ్. చంద్రుడు బలహీనుడు రాహుకేతుల ముందు. చాలా శక్తివంతమైన గ్రహాలు ఇవి రాహుకేతులు. ఓకే. అంటే సూర్యునే నిరోధిస్తాయి కదా గ్రహణ సమయంలో. ఉమ్. మరి శక్తిలో రాహు టాప్. కాబట్టి ఈ అనుగ్రహం కోసం గరుకుమంతుని ఆరాధించాలి. ఇది సర్పదోషానికి శాశ్వత పరిష్కారం. నేను ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు, ఎన్నో ఛానల్స్లో వదాను. మళ్ళీ కూడా చెప్తా ఉంటాను. ఎందుకంటే మళ్ళీ చెప్పడం వల్ల కూడా ఒక గ్రిప్ ఖచ్చితంగా ఆరాధన చేసుకోగలుగుతారు ఎక్కువ మంది అనేసి చెప్పడం జరుగుతుంది.